అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియేట్ యొక్క కొత్త పుస్తకం ఇంగ్లీష్‌కి సంబంధించి 'ఒడిస్సీ 1' అయితే రిలీజ్ కాబడింది. అందులో మనకొచ్చేటువంటి లెసన్స్ ఏవైతే ఇచ్చినటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందుబాటులో ప్లే లిస్టులుగా ఇవ్వడం అయితే జరిగింది. మనకు ప్రోజు, పోయెట్రీ, ఎక్స్‌టెన్సివ్ రీడింగు వీటి ఆధారంగా మనకు మార్కులైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రోజ్ నుంచి 8 మార్కులు, పోయెట్రీ నుంచి 8 మార్కులు, అట్లానే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ నుంచి 8 మార్కులు, మళ్ళీ యానోటేషన్స్‌కి సంబంధించి కూడా ప్రోజు, పోయెట్రీ వాటి నుంచి 8 మార్కులు అట్లా ఉన్నాయి. అయన్నీ కూడా మీకేందంటే విడివిడిగా ప్రోజ్‌కి సంబంధించి ప్లే లిస్టు, పోయెట్రీకి సంబంధించి ప్లే లిస్టు, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌కి సంబంధించిన ప్లే లిస్ట్. ఈ పాఠ్యాంశాలైతే మనం చెప్పుకుంటున్నాం. అలానే గ్రామర్‌కి సంబంధించిన ప్లే లిస్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ప్రోజ్‌లోని 'యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్' బై స్టీవ్ జాబ్స్ దీనికి సంబంధించిన లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చూడబోతున్నాం. నోట్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చండి. అండ్ ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అంటే మీకు ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే యూట్యూబ్ వీడియో ఉందో దాని యొక్క టైటిల్ ఏదైతే ఉందో 'యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్' దాని మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్‌లో మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇందులో చూడండి imojio.internine అది గనక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనబడుతుంది. అక్కడి నుంచి మీరు నోట్స్ ఏదైతే ఉందో అది పర్చేస్ చేయొచ్చు. ఎగ్జామ్‌లో రాయదగ్గ విధంగా ఏ ప్రశ్న ఇచ్చినా గానీ రాసే విధంగా ఉన్నటువంటి నోట్స్ అనేది మీకు అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం వచ్చేసి 'బ్రేవ్ న్యూ వరల్డ్' 'ఒడిస్సీ 1' అనేటటువంటి పాఠ్యపుస్తకంలోని యూనిట్ 3లో మొదటి పాఠ్యాంశం 'యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్' బై స్టీవ్ జాబ్స్. ఇది మనం లైన్ టు లైన్ చూడబోతున్నాం. చూడండి, స్టీవ్ జాబ్స్‌కి వచ్చేసి సామాన్యమైన వ్యక్తి అయితే మాత్రం కాదు. ఒక అసాధారణ వ్యక్తి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను పెంపుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వ్యక్తి. అంటే కన్న తల్లికి యాక్చువల్‌గా మ్యారేజ్ కాకుండానే ఇతన్ని కనడం అయితే జరుగుతుంది. ఆమె దత్తతకి ఇస్తుంది. వీధిలో ఎక్కడ చెత్తకుప్పలో పడేయకుండా దత్తతకి పెడుతుందనమాట. అది కూడా ఎలాంటి తల్లిదండ్రులకి? చదువుకున్న తల్లిదండ్రులు తీసుకునే విధంగా ఉంటేనే తప్ప నేను ఎవ్వరికి దత్తత ఇవ్వనని చెప్పేస్తుంది. కాబట్టి అట్లా ఆ తల్లి కోరుకున్న విధంగా చదువుకున్న పేరెంట్స్ కాకపోయినా చదివిస్తాం మేము ఖచ్చితంగా. గ్రాడ్యుయేషన్ మేము చేయిస్తాం పిల్లోడి చేత అని చెప్పి ఒప్పించుకొని తీసుకున్న తల్లిదండ్రులు ఇతన్ని గ్రాడ్యుయేషన్ వరకు నడిపించడం, ఇతను కాలేజ్ మానేయడం, యాపిల్ సంస్థని మరి అతను ఎలాంటి వ్యక్తి యాపిల్ సంస్థనే ఏర్పాటు చేశాడంటే ఎంత కసి పట్టుదల అతనిలో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇతన్ని యాక్చువల్‌గా ఏందంటే గ్రాడ్యుయేషనే అవ్వలా ఇతనికి. అంటే గ్రాడ్యుయేషన్ అంటే ఏంది? డిగ్రీ కూడా చదవలా ఇతను. ఇతన్ని ఏం చేశారు? ఒక కాలేజీకి పిలిచారండి. ఒక కాలేజీకి పిలిచి మా పిల్లలకి స్పీచ్ ఇవ్వండి మీ జీవితం గురించి అని అడిగారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నారనమాట. ఐ యామ్ ఆనర్డ్ టు బీ విత్ యూ టుడే ఎట్ యువర్ కమెన్స్‌మెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. మీరు కమెన్స్‌మెంట్ అంటే స్టార్టింగ్. పిల్లలు ఇదేందంటే పిల్లల ముందు చెప్తున్నారనమాట. ఈ ఈ ప్రారంభోత్సవం ఏదైతే ఉందో దీనికి నేను వచ్చినది. ఫైనెస్ట్ యూనివర్సిటీస్ ఇది చాలా అద్భుతమైన యూనివర్సిటీలో ఒకటి ప్రపంచంలో. ఇలాంటి ప్రారంభోత్సవానికి నన్ను పిలిచినందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నా. ఐ నెవర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్. నేను కాలేజీలో ఎప్పుడు కూడా డిగ్రీ పూర్తి చేయలా. ట్రూత్ టు బి టోల్డ్ దిస్ ఈస్ ద క్లోజెస్ట్ ఐ హావ్ ఎవర్ గాటెన్ టు కాలేజ్ గ్రాడ్యుయేషన్. నిజం చెప్పాలంటే కాలేజ్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇలాంటి వాటికి ఇంత దగ్గరగా రావడం కూడా ఇదే మొదటిసారి. అంటే నేను గ్రాడ్యుయేషన్ జరిగినప్పుడు జనరల్‌గా ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి ఒక టోపీలు ఇస్తారు. గ్రాడ్యుయేట్ అయ్యాడు అనేసి ఓ టోపీ ఇస్తారనమాట. అలాంటియి ఇతనికి తెలీదు. అసలు అయి లేకుండా కాలేజ్ మానేశాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే జరుగుతుందో చూసారా? ఆ గ్రాడ్యుయేషన్ ఇంత దగ్గరగా చూడడం అనేది ఈ పోడియం ఎక్కి ఇట్లా దగ్గరగా చూడడం అనేది ఇదే. ఇంకా దగ్గరగా చూసిన అనుభవం ఇదే. ఇంతకుముందు ఎప్పుడు చూడలా. టుడే ఐ వాంట్ టు టెల్ యూ 3 స్టోరీస్ ఫ్రమ్ మై లైఫ్.
నా జీవితానికి సంబంధించినటువంటి 3 కథల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దట్స్ ఇట్ అంతే. నో బిగ్ డీల్. పెద్ద గొప్పగా ఏం చెప్పట్ల. జస్ట్ 3 స్టోరీస్. ఈ 3 కథలు. దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ స్టోరీ ఈజ్ అబౌట్ కనెక్టింగ్ ద డాట్స్. అంటే చుక్కలను కలపండి అనేటటువంటిది ఉంటుంది. చుక్కలు ఈ విధంగా ఉంటాయి. మనం జనరల్‌గా ఆదివారం వచ్చేటటువంటి బుక్స్‌లో ఏదైతే న్యూస్ పేపర్‌కి సంబంధించిన బుక్స్‌లో ఈ విధంగా చుక్కల్ని కలపండి అని 1, 2, 3 అంటారు. అట్లా కలుపుకుంటా పోతే మనకొక బొమ్మ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నా జీవితంలో కూడా చుక్కలు కలపడం లాగే ఉంది. ఐ డ్రాప్డ్ ఔట్ ఆఫ్ రీడ్ కాలేజ్ ఆఫ్టర్ ద ఫస్ట్ 6 మంత్స్. డిగ్రీలో జాయిన్ అయ్యాడు రీడ్ కాలేజ్‌లో. 6 నెలలకే మానేశాడు. బట్ దెన్ స్టేడ్ అరౌండ్ ఎ డ్రాప్ ఇన్ ఫర్ అనదర్ 18 మంత్స్ ఆర్ సో బిఫోర్ ఐ రియల్లీ క్విట్. తర్వాత అతను యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, ఇతను డిగ్రీలో జాయిన్ అయ్యాడు. 6 నెలలు ఏం చేశాడు? కాలేజ్‌కి వెళ్ళాడు. అండ్ స్టేడ్ అరౌండ్ డ్రాప్ ఇన్. అయితే ఈ 6 నెలల తర్వాత మానేశాడంటే మానేయలా. ఒక 18 నెలలు కాలేజీ చుట్టూనే తిరుగుతా ఉన్నాడు. జనరల్‌గా అక్కడ హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్‌లోనే అనధికారికంగా ఉంటూ అప్పుడు తర్వాత 18 + 6 24 నెలలంటే 2 సంవత్సరాలు అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ 6 నెలలే కాలేజీకి వెళ్ళాడు. ఇంకో 18 నెలలు ఫ్రెండ్స్ సంబంధించినటువంటి ఏవైతే హాస్టల్‌లు లాంటివి ఉంటాయో అక్కడక్కడ తిరుగుతా పూర్తిగా ఇక మానేశాడు. సో, వై డిడ్ ఐ డ్రాప్ ఔట్? డ్రాప్ ఇన్ అంటే ఏందంటే ఇన్‌ఫార్మల్‌గా స్టే చేయడం. పెద్దగా అధికారికంగా ఉండడం కాదు. ఇన్‌ఫార్మల్‌గా ఫ్రెండ్స్ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి అక్కడే ఉండిపోవడం ఎవరికీ తెలియకుండా. డ్రాప్ ఔట్ అంటే కంప్లీట్‌గా మానేసుకోవడం ఇక. బయటికొచ్చేయడం. ఎందుకు జరిగింది ఇదంతా? నేను ఎందుకు ఈ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి నేనెందుకు చేయలేదు? ఎందుకు నేను కాలేజీ మానేశానంటే, ఇట్ స్టార్టెడ్ బిఫోర్ ఐ వాస్ బోర్న్. నేను పుట్టక ముందే ఇది మొదలైంది. మై బయోలాజికల్ మదర్ వాస్ యంగ్ అన్వెడ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. నా తల్లి ఎవరైతే ఉన్నారో నన్ను కన్న తల్లి, బయోలాజికల్ మదర్ అంటే కన్న తల్లి అన్నమాట. ఆమెకి పెళ్లి కాల. అన్వెడ్. కాలేజ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఆమె కాలేజ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. కాలేజ్‌లో చదువుతుంది. ఆ టైంలో గర్భవతి అయింది. అండ్ షీ డిసైడెడ్ టు పుట్ మీ అప్ ఫర్ అడాప్షన్. దత్తత ఇవ్వడానికి ఆమె ఏం చేసిందంటే అప్లై చేసింది. షీ ఫెల్ట్ వెరీ స్ట్రాంగ్‌లీ దట్ ఐ షుడ్ బి అడాప్టెడ్ బై కాలేజ్ గ్రాడ్యుయేట్స్. ఆమె ఏం చేసింది అంటే చాలా గట్టిగా బలంగా కోరుకున్న విషయం ఏందంటే, షరతు ఏందంటే కాలేజ్ గ్రాడ్యుయేట్ మాత్రమే, అంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే తన యొక్క కొడుకుని దత్తతకి ఇవ్వడానికి తాను ఒప్పుకుంది. అంటే చదువుకున్న వాళ్ళకి. ఎందుకు ఎందుకు గ్రాడ్యుయేట్ చేస్తే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అవకాశాలుంటాయి. మంచి ఆదాయం ఉంటుంది. తన కొడుకు మంచిగా బతకగలడనేది ఆమె నమ్మకం. సో, ఎవ్రీథింగ్ వాస్ ఆల్ సెట్ ఫర్ మీ టు బి అడాప్టెడ్ ఎట్ బర్త్ బై ఎ లాయర్ అండ్ హిస్ వైఫ్. కాబట్టి చివరికి ఏందంటే పుట్టంగానే తీసుకెళ్ళిపోయేటట్టు ఈ బిడ్డని. అమ్మాయి గావచ్చు, అబ్బాయి గావచ్చు ఎవరు పుడతారో తెలీదు గదా! లింగ నిర్ధారణ చేయకూడదు గాబట్టి. అండ్ ఇతను పుట్టంగానే ఏం జరగాలి? లాయరు దంపతులు తీసుకెళ్ళిపోవాలి. ఎక్సెప్ట్ థట్ వెన్ ఐ పాప్డ్ ఔట్ అంటే బయటికొచ్చాడు ఇతను తల్లి గర్భం నుంచి. దే డిసైడెడ్ ఎట్ లాస్ట్ మినిట్ దట్ దే రియల్ వాంటెడ్ ఎ గర్ల్. యాక్చువల్‌గా ఏందంటే ఈ లాయర్ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం కోరుకుంటున్నారంటే అమ్మాయి అయితే అంటే పుట్టేదెవరో తెలీదు గదా! అమ్మాయి అయితే తీసుకెళ్దామని ఉన్నారు. కానీ పుట్టింది అబ్బాయి. ఏమనుకోమాకండి. మాకు కావాల్సింది ఎవరంటే అమ్మాయి. అబ్బాయి పుట్టాడు కాబట్టి నో అని జెప్పేసారు వాళ్ళు. సో, మై పేరెంట్స్ హూ ఆర్ ఆన్ వెయిటింగ్ లిస్ట్ గాట్ ఎ కాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఆస్కింగ్ వి హావ్ అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ బేబీ బాయ్. అయితే ఇప్పుడు ఈ అడాప్షన్‌కి వీళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఎవరు అంటే పిల్లలు కావాలి అనుకున్నటువంటి తల్లిదండ్రులు. రకరకాల కారణాల వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. కాబట్టి మాకు పిల్లలు కావాలి అని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వీళ్ళు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే అర్ధరాత్రి ఫోన్ చేశారు. ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక అబ్బాయి పుట్టాడు. డూ యూ వాంట్ హిమ్? మీకు కావాలా? దే సెడ్ ఆఫ్ కోర్స్. మాకు కావాలండి అన్నారు నన్ను పెంచబోయేటటువంటి తల్లిదండ్రులు.
మై బయోలాజికల్ మదర్ లేటర్ ఫౌండ్ అవుట్ దట్ మై మదర్ హ్యాడ్ నెవర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్. అయితే ఎవరైతే పెంచబోతున్నారో ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి గ్రాడ్యుయేట్ చేయాల, అంటే డిగ్రీ పూర్తి చేయాల. అండ్ మై ఫాదర్ హ్యాడ్ నెవర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హై స్కూల్. అసలు హై స్కూల్ వరకే వెళ్ళాడు, గ్రాడ్యుయేషన్ లేదు ఇతనికి కూడా, తండ్రికి కూడా. షీ రిఫ్యూజ్ టు సైన్ ద ఫైనల్ అడాప్షన్ పేపర్స్. వాళ్ళైతే వచ్చారు కానీ ఇవ్వడానికి నిరాకరించింది. నా కొడుకుని మీకు ఇవ్వను, మీకు ఇస్తే మీరే అస్సలు చాలా కష్టపడాలి, మీరే బతకడానికి. అలా నా కొడుకుని ఇస్తే మీరు నా కొడుకుని ఇబ్బంది పెడతారనేసి ఆమె సంతకం పెట్టల. షీ ఓన్లీ రిలెంటెడ్ ఏ ఫ్యూ మంత్స్ లేటర్ వెన్ మై పేరెంట్స్ ప్రామిస్ దట్ ఐ వుడ్ సమ్ డే గో టు కాలేజ్. అయితే ఈమె ఎవరైతే ఈ అమ్మాయిని ఎవరైతే కన్న తల్లి ఉందో ఆమె కొంచెం తగ్గింది కొన్ని నెలలైన తర్వాత. అంటే కొంచెం తన వ్యవహారంలో కొంచెం తగ్గించుకుంది. ఎందుకని? తన పట్టుదలని కొంచెం సడలించింది. రిలెంట్ అంటే సడలించడం, తగ్గడం అన్నమాట. ఎందుకు సడలించుకుంది అంటే ఎవరూ రాల, కొన్ని నెలలైన తర్వాత అయినప్పటికీ కూడా ఎవరూ రాలేదు. దాంతో యాక్చువల్గా ఏంటంటే ఈ పేరెంట్స్ ఎవరైతే వచ్చారో ముందుకి వాళ్ళకి ఇవ్వడానికి ఓకే చెప్పింది. కానీ ఒక షరతు మీద ఏంటంటే ఐ వుడ్ సమ్ డే గో టు కాలేజ్. నేను మీ పిల్లోడిని, మా పిల్లోడు ఇక నుంచి మేము మా అబ్బాయిని కాలేజీకి పంపించుకుంటాం, డిగ్రీ పూర్తి చేయిస్తాం. అండ్ 17 years లేటర్, అట్లా 17 ఏళ్ల తర్వాత ఈ ఏదైతే తల్లి పట్టుబట్టిందో దాని తర్వాత ఐ డిడ్ గో టు కాలేజ్. అందుకని ఈ తల్లిదండ్రులు పెంచిన తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇతన్ని కాలేజీకి పంపించారు. ఎప్పుడు? 17 ఏళ్ల తర్వాత. బట్ ఐ నేవ్లీ చోజ్ ఏ కాలేజ్ దట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ స్టాన్ఫోర్డ్. అయితే అమాయకంగా ఇతను ఏం చేశాడంటే తెలిసి తెలియక, మరి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, స్టాన్ఫోర్డ్ అంత ఖరీదైనటువంటి కాలేజీని చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు అతను నుంచింది స్టాన్ఫోర్డే. అండ్ ఆల్ ఆఫ్ మై వర్కింగ్ క్లాస్ పేరెంట్స్ సేవింగ్స్ వర్ బీయింగ్ స్పెంట్ ఆన్ మై కాలేజ్ ట్యూషన్. అసలు ఈ తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఏదైతే మొత్తం ఖర్చు ఉంది చూసారా, ఆ ఖర్చుకి వాళ్ళు ఎప్పటి నుంచో ఈ 17 ఏళ్ల నుంచి దాచిపెట్టుకున్న డబ్బంతా ఖాళీ. అంత అయింది వాళ్ళ కాలేజ్ ట్యూషన్స్కి. ఎవరి కాలేజ్ ట్యూషన్కి? స్టీవ్ జాబ్స్ కాలేజ్ ట్యూషన్కే అయింది, అంత ఖర్చు అయింది. ఆఫ్టర్ 6 months, 6 నెలల తర్వాత ఐ కుడ్ నాట్ సీ ద వాల్యూ ఇన్ ఇట్. అసలు అరే ఎందుకు వచ్చాను రా ఈ కాలేజీకి, అసలు నేనేం చేద్దాం అనుకున్నాను, నేనేం కోరుకున్నాను, ఏంది అసలు ఏం లేదు, నా తల్లిదండ్రులు మొత్తం బ్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది. ఐ హ్యాడ్ నో ఐడియా వాట్ ఐ వాంటెడ్ టు డూ విత్ మై లైఫ్. జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లా. నో ఐడియా హౌ కాలేజ్ వాజ్ గోయింగ్ టు హెల్ప్ మీ ఫిగర్ ఇట్ అవుట్. వర్కింగ్ క్లాస్ పేరెంట్స్, ఓకే, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబం అనమాట. అసలు ఈ కాలేజీ నాకు ఈ గందరగోళం నుంచి ఎలా బయటేస్తుందనేది అర్థం కాల. దానికి సాయం చేయలా, ఎలా బయటేస్తుంది ఈ గందరగోళం నుంచి, ఈ ఊబిలో నుంచి అనేది తెలియలా. అండ్ హియర్ ఐ వాజ్ స్పెండింగ్ ఆల్ ఆఫ్ మనీ మై పేరెంట్స్ హ్యాడ్ సేవ్డ్ దేర్ ఎంటైర్ లైఫ్. జీవితాంతం వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం ఖాళీ. సో ఐ డిసైడ్ టు డ్రాప్ అవుట్. కాబట్టి నేను కాలేజ్ మానేద్దాం అనుకున్నాను. అండ్ ట్రస్ట్ దట్ ఇట్ వుడ్ ఆల్ వర్కౌట్ ఓకే. కానీ నమ్మండి, అది వర్కౌట్ అయ్యింది. ఇట్ వాస్ ప్రెటీ స్కేరీ అట్ దట్ టైం. అది ఒక పెద్ద భయానకం అనమాట. మానేయడం అనేటటువంటిది భయానకం. బట్ లుకింగ్ బ్యాక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఐ ఎవర్ మేడ్. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ కాలేజ్ మానేయడం అనేది మంచి డెసిషన్. అంటే కాలేజీ మానేయడం అనేది గొప్ప డెసిషన్. అంటే ఇక్కడ ఇతని వర్కింగ్ క్లాస్ పేరెంట్స్ అక్కడ వరకే అఫోర్డ్ చేయగలిగారు. 6 నెలలకే వాళ్ళకి సంబంధించిన టోటల్ డబ్బంతా ఖాళీ. ఎందుకని? ఇతని యొక్క డెసిషన్. ఒక గొప్ప కాలేజీలో జాయిన్ అవ్వాలి, పెద్ద కాలేజీలో జాయిన్ అవ్వాలి. మన స్తోమత ఏదో తెలియకుండా అతను ఆ విధంగా చేయడం వల్ల జరిగింది. చాలా భయంకరంగా సిచ్యువేషన్ ఉంది. అరే ఏమైపోతావురా, ఏందిరా ఇవన్నీ. బట్ కానీ అదే కరెక్ట్ అయింది. ఎందుకంటే ఇతని తర్వాత చాలా కష్టపడ్డాడు. ద మినిట్ ఐ డ్రాప్డ్ అవుట్ ఐ కుడ్ స్టాప్ టేకింగ్ ద రిక్వైర్డ్ క్లాసెస్ దట్ డోంట్ ఇంట్రెస్ట్ మీ.
ఎప్పుడైతే ఇతను కాలేజ్ మానేశాడో తనకు అనవసరమైనవి ఇంట్రెస్ట్ లేని క్లాసులన్నీ ట్యూషన్ అన్నీ మానేశాడు. దాంతోనేగా డబ్బులన్నీ పోయింది. అండ్ బిగిన్ డ్రాపింగ్ ఇన్ ఆన్ వన్స్ దట్ లుక్డ్ ఇంట్రెస్టింగ్. తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చదువుకోవడం అనధికారికంగా చేశాడు. ఏంటది అనధికారికంగా అంటే అనఫీషియల్‌గా. అంటే కాలేజ్‌తో ఇతనికి ఏం సంబంధం లేదు. ఇట్ వాస్ నాట్ ఆల్ రొమాంటిక్. ఇదేదో అడ్వెంచరస్ స్టోరీ అనుకుంటే పొరపాటే. ఇదేం అడ్వెంచర్ గాదు. మామూలుగా ఉండదు విషయం. ఎందుకు సాహసోపేతమైంది కాదో చెప్తున్నాడు. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ డార్మ్ రూమ్. నిద్రపోవడానికి రూమ్ కూడా లేదండి. ఓకే. నిద్రపోవడానికి రూమ్ కూడా లేదు. సో స్లెప్ట్ ఆన్ ద ఫ్లోర్స్ ఇన్ ఫ్రెండ్స్ రూమ్. కాబట్టి కాలేజీకి సంబంధించి ఫ్రెండ్స్ రూమ్స్ ఉంటాయి కదా! నేలన పడుకునేవాడిని. నేలన పడుకోవచ్చు, పెద్ద ఇబ్బంది. మేము పడుకుంటాం అంటే అది చలి ప్రాంతాలండి. చలి ప్రాంతాలు ఎలా ఉంటాయి? చల్లగా ఉండిద్ది కింద. కాబట్టి కంపల్సరీ బెడ్ కావాలి. ఐ రిటర్న్ కోక్ బాటిల్ ఫర్ 5 ఇది సెంట్స్ అన్నమాట. $1కి 100 సెంట్లుంటాయి. ఓకే. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రూపాయికి 100 పైసల్లాగా అనమాట. కోక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ ఇస్తే 5 పైసలు ఇస్తారు. రోడ్డు మీద దొరికినయైనా తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి. అండ్ ఏం జరుగుతుందంటే 5 పైసలు ఇస్తారు. ఆ డిపాజిట్స్‌ని టు బై ఫుడ్ విత్ అండ్ ఐ వుడ్ వాక్ ద 7 miles అక్రాస్ ద టౌన్ ఎవ్రీ సండే నైట్ టు గెట్ 1 గుడ్ మీల్ ఎ వీక్ ఎట్ హరే కృష్ణ టెంపుల్. ఇతను మరి తినడానికి ఎవరు పెడతారు? స్నేహితులంటే సరే రూమ్‌లో ఉండరా? మరి తినడానికి వాళ్ళు హాస్టల్‌లో ఉంటారు కాబట్టి హాస్టల్ ఫుడ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఇతను ఫీజు కట్టట్లా, అనధికారికంగా ఉంటున్నాడు అది కూడా హాస్టల్‌లో. కాబట్టి ఇతను కోక్ బాటిల్స్ ఇస్తే 5 పైసలు ఇచ్చేవాళ్ళు. ఆ డిపాజిట్స్‌తో ఏవైతే ఆ 5 పైసలు వస్తుంటాయో ఒక్కో దానికి దాంతో ఇతను ఫుడ్ కొనుక్కోవడం గాని, తర్వాత ఒక మంచి భోజనం తినడానికి 7 మైళ్ళు దాకా 7 మైళ్ళు వెళ్ళేవాడు. అక్కడ హరే కృష్ణ టెంపుల్ ఉంటుంది. మరి అక్కడ భోజనం పెట్టేవాళ్ళు. అది తినేవాడు. అది కూడా ఏంది వారానికి ఒక్కసారే. అది కూడా సండే నైట్. ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుంది అది అక్కడ తిండనేది. కాబట్టి ఇతను ప్రతి సండే అక్కడికి వెళ్ళిపోయి గుడిలో భోజనం చేసేవాడు. అండ్ మచ్ ఆఫ్ వాట్ ఐ స్టంబుల్డ్ ఇంటు ఫాలోయింగ్ మై క్యూరియాసిటీ అండ్ ఇంట్యూషన్ టర్న్ ఔట్ టు బి ప్రైస్‌లెస్ లేటర్ ఆన్. అయితే ఇతను చాలా ఆసక్తిగా ఒకటి తగిలింది ఇతనికి. స్టంబుల్డ్ అంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా తగలడన్నమాట. ఇతని యొక్క జిజ్ఞాస, ఇంట్యూషన్ అంటే సెన్స్ అంటారు గదా! ఏదో సెన్స్ అంతర్బుద్ధి. ఇంట్యూషన్ అంటే అంతర్బుద్ధి ఏదైతే ఉందో అది చెబుతుంది ఇతనికి. దాన్ని బట్టి అది జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది అతనికి. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఏంటది అనేది. ఇంట్యూషన్ అంటే లోపల అనిపిస్తా ఉండిద్ది మనకి. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అనేసి. అదనమాట. అది ఏం చెప్తుందంటే ఇతన్ని ఒకటి చేయమని చెప్తుంది. అది తనకి ప్రైస్‌లెస్‌గా మారింది. రీడ్ కాలేజ్ ఎట్ దట్ టైమ్ ఆఫర్డ్ పర్హాప్స్ ద బెస్ట్ కాలిగ్రఫీ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే రీడ్ కాలేజ్‌లో ఆ టైంలో మంచి చేతి రాతని నేర్పించేవాళ్ళు. కాలిగ్రఫీ అంటే అందమైన చేతి రాత అని అర్థం. Throughout the campus, every poster, every label on every drawer was beautifully hand calligraphed. ఇక్కడ ప్రతిదీ కూడా గోడ మీద అందమైన చేతి రాతలు రాయబడి ఉండేవి. బికాస్ ఐ హ్యాడ్ డ్రాప్డ్ అవుట్ అండ్ డింట్ హ్యావ్ టు టేక్ ద నార్మల్ క్లాసెస్, ఐ డిసైడ్ టు టేక్ ఏ కాలిగ్రఫీ క్లాస్ టు లెర్న్ హౌ టు డూ దిస్. ఇతను ఏం చేశాడంటే ఖాళీగా ఉంటున్నాడు. గోడల మీద చూస్తే అద్భుతమైన రాతలు ఉన్నాయి. ఈ అందమైన చేతి రాత క్లాసు నేను ఎందుకు అటెండ్ కాకూడదు అనుకున్నాడు. ఐ లెర్న్డ్ అబౌట్ సెరీఫ్ అండ్ సాన్స్ సెరీఫ్ టైప్ ఫేసెస్. ఇతను ఈ చేతి రాతలో రకరకాలు ఉంటాయండి. టైమ్స్ రోమన్ అని ఉంటుంది. చాలా రకాలైనటువంటి ఫాంట్స్ ఉంటాయి. ఇతను సెరీఫ్, సాన్స్ సెరీఫ్ అనేటటువంటి ఫాంట్స్‌ని నేర్చుకున్నాడు. అబౌట్ వేరియింగ్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ డిఫరెంట్ లెటర్ కాంబినేషన్స్. రకరకాల లెటర్స్ వాటి మధ్య గ్యాప్స్ అనేవి ఉంటాయి. అవన్నీ చక్కగా నేర్చుకున్నాడు ఇతను. టైప్ ఫేసెస్ అంటే ఫాంట్స్ అండి. అబౌట్ వాట్ మేక్స్ గ్రేట్ టైపోగ్రఫీ గ్రేట్. టైపోగ్రఫీ అంటే ఫాంట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఫాంట్ ఇది. ఓకే.
మనం టైమ్స్ రోమన్ మార్చుకోవచ్చు, ఏరియల్‌కి మార్చుకోవచ్చు. రకరకాలుగా ఉంటాయి. ఇది టైపోగ్రఫీ అంటే ఏంటంటే ఫాంట్ అనమాట. ఒక ఫాంట్‌ని ఇప్పుడు మీరు చూస్తుంది ఒక ఫాంట్. వీటిని ఎలా ఏంటది చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఇప్పుడు ఈ రాత ఒకలాగుంది గదా! దీన్నే మనం ఫాంట్లు మారిస్తే ఎలా ఉంటుందో చూడండి. అదిగోండి. మీకు కనబడుతుందనుకుంటున్నాను. రకరకాల ఫాంట్లు మారడం మీరు చూసుంటారు. ఇది టైపోగ్రఫీ అనమాట. ఫాంట్స్ ఇవి. రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. మొత్తం మీద మీకు ఇదంతా చూపిస్తే ఐడియా వస్తుంది. అదిగోండి. రకరకాలు మారుతున్నాయా? ఇదో ఫాంటు, ఇదో ఫాంటు, ఇదో ఫాంటు, ఇదో ఫాంటు, ఇదోటి, ఇదోటి, ఇదోటి. ఆ విధంగా రకరకాలుంటాయి. అందులో సెరీఫ్ అనేది ఎలా ఉంటుందంటే చూయిస్తాను. ఇవి యాక్చువల్‌గా ఏందంటే ఆహ్, మనకి వచ్చేసి ఫస్ట్ ముందు ప్రవేశపెట్టింది ఇప్పుడు మీరన్నీ చూసారు గదా! అయన్నీ కూడా టైప్ ఫేసెస్ అనమాట. ఓకే. దాన్ని టైపోగ్రఫీ అంటారు. మొత్తం అంతకుముందు సెట్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఏందంటే ఆహ్, మామూలుగా ప్రింటర్ ఇయి ఉండేయి. టైప్ రైటర్సు. వాటి మీద ఇది జేస్తారు గాబట్టి టైప్ ఫేసెసు, టైపోగ్రఫీ ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్ వాస్ బ్యూటిఫుల్, హిస్టారికల్, ఆర్టిస్టికల్లీ సెటిల్ ఇన్ ఎ వే దట్ సైన్స్ కెనాట్ క్యాప్చర్డ్. ఐ ఫౌండ్ ఇట్ ఫాజినేటింగ్. అది ఎంత చక్కగా ఉండేదంటే ఆర్టిస్టికల్లీ సెటిల్ అంటే వ్యత్యాసం ఉండేది. చాలా నేర్పుగా రాస్తే తప్ప వచ్చేది గాదు. అది అంత కుదిరేది గాదు. ఎవరి కాళ్ళకి డిఫరెంట్‌గా ఉండేది. ఒకళ్ళ రాతకి ఇంకోలా మ్యాచ్ అయ్యేది కాదు. చాలా అద్భుతంగా అనిపించేది నాకు ఆ రాత. నన్ ఆఫ్ దిస్ హ్యాడ్ ఈవెన్ హోప్ ఆఫ్ ఎనీ ప్రాక్టికల్ అప్లికేషన్ ఇన్ మై లైఫ్. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో నా జీవితంలో గూడా తెలీదు నాకు. బట్ కానీ 10 ఇయర్స్ లేటర్ 10 సంవత్సరాల తర్వాత వెన్ వి వర్ డిజైనింగ్ ద ఫస్ట్ మ్యాకింటోష్ కంప్యూటర్, మ్యాక్ కంప్యూటర్స్ అంటారు ఇప్పుడు యాపిల్ వాళ్ళయి మ్యాక్. ఇట్ కేమ్ బ్యాక్ టు మీ. అది నాకు గుర్తుకొచ్చింది. ఆ అద్భుతమైన చేతిరాత అందం అనేది నా మనస్సుకి గుర్తుకొచ్చింది. అండ్ వి డిజైన్ ఇట్ ఆల్ ఇంటూ మ్యాక్. దాన్ని ఆ టైప్ ఫేసెస్ ఏదైతే ఉన్నాయో మ్యాక్ కంప్యూటర్‌లో మేము పొందుపరిచాం అది. ఇట్ వాస్ ద ఫస్ట్ కంప్యూటర్ విత్ బ్యూటిఫుల్ టైపోగ్రఫీ. మంచి ఫాంట్ ఉన్నటువంటి కంప్యూటర్ మొట్టమొదటి మ్యాకింటోష్ కంప్యూటర్ అనమాట అది. ఇఫ్ ఐ హాడ్ నెవర్ డ్రాప్డ్ ఇన్ ఆన్ దట్ సింగిల్ కోర్స్ ఇన్ కాలేజ్, నేను గనక ఆ కోర్స్ గనక రీడ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వకపోయుంటే, ద మ్యాక్ వుడ్ హావ్ నెవర్ హాడ్ మల్టిపుల్ టైప్ ఫేసెస్ ఆర్ ప్రపోర్షనల్లీ స్పేస్డ్ ఫాంట్స్. కాబట్టి ఏదైతే ఫాంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారో, అలాంటి ఫాంట్‌లు మీకు కనబడేయే కావు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా కనబడేది కాదు. ఎందుకంటే, అండ్ సిన్స్ విండోస్ జస్ట్ కాపీడ్ ద మ్యాక్, ఇట్స్ లైక్లీ దట్ నో పర్సనల్ కంప్యూటర్ వుడ్ హావ్ దెమ్ అది. విండోస్ వాళ్ళు కూడా ఏం చేశారు? ఆహా! మీరేనా ఇన్ని పెట్టేది? మేము కూడా ఫాంట్స్ డిఫరెంట్ ఫాంట్స్ పెడతామని ఈ విధంగా ఫాంట్స్ వాళ్ళ దాంట్లో కూడా పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది విండోస్‌లో ఉన్నటువంటి ఫాంటే అనమాట. ఇఫ్ ఐ హాడ్ నెవర్ డ్రాప్డ్ ఔట్, నేను గనక కాలేజ్ మానేయకపోతే, ఐ వుడ్ హావ్ నెవర్ డ్రాప్డ్ ఇన్ ఆన్ దిస్ కాలిగ్రఫీ క్లాస్. నేను కాలేజ్ మానేయకపోతే ఈ కాలిగ్రఫీ క్లాస్‌కి వెళ్ళేవాడినే కాదు. ఈ అందమైన చేతిరాత క్లాస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళేవాడినే కాదు. అండ్ పర్సనల్ కంప్యూటర్స్ మైట్ నాట్ హ్యావ్ వండర్‌ఫుల్ టైపోగ్రఫీ దట్ దే డూ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అందంగా ఉండేటటువంటి చక్కగా స్పేస్‌లున్నాయి చూడండి. అలాంటి స్పేస్ ఉన్నటువంటి అందమైన చేతిరాత మీరు మీ కంప్యూటర్‌లో చూసి ఉండేవాళ్ళే కాదు. ఆఫ్‌కోర్స్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్ వెన్ ఐ వాస్ ఇన్ ఎ కాలేజ్. కాలేజ్‌లో నేను చదివేటప్పుడు కాలిగ్రఫీ క్లాస్‌కెళ్తున్నాను. మ్యాక్ కంప్యూటర్ కనుక్కోబోతున్నాను. అందులో ఈ ఫాంట్ పెట్టబోతున్నాను. ఎవ్వరు ఊహించలేరు ఇయన్నీ. జరిగిపోతాయి అంతే. బట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ లుకింగ్ బ్యాక్‌వర్డ్ 10 ఇయర్స్ లేటర్. 10 ఏళ్లయిన తర్వాత వెనక్కి చూసుకుంటే ఇవి మనకి అన్నీ కూడా డాట్స్‌లా కనబడతాయి తప్ప, మామూలుగా అయితే కనబడవే. ఇయన్నీ కూడా కనబడవు. అప్పుడే ఆలోచించి నేను ఇయి చేయబోతున్నా అంటే అసలవ్వదు. ఆ ఆలోచన అట్లా ఏం కుదరదది. 10 ఏళ్ళు అయిన తర్వాత నాకర్థమవుతుంది. నేర్చుకుంది ఇప్పుడు ఉపయోగపడింది.
అట్లా కాబట్టి నేను కాలేజ్ మానేశాను కాబట్టి అక్కడ చేరాను. అది నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు మ్యాక్‌లో నేను ఫాంట్ పెట్టబడుతున్నాను. డాట్స్ ఇప్పుడు కనెక్ట్ అవుతాయి. 10 ఏళ్ల ముందు కనెక్ట్ అవ్వవనమాట. అగైన్ యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్. ఎప్పుడో మనం ఇప్పుడు గూడా నుంచొని మనం చేసే ప్రతి పని ఇట్లా జరుగుతుందని చెప్పలేం. యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్‌వర్డ్. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, గతం చూసుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని ఒక ఆకారంలోకి తెచ్చుకోగలం. ఇది ఉపయోగపడింది, ఇది ఉపయోగపడిందని. సో, యూ హ్యావ్ టు ట్రస్ట్ ద డాట్స్ విల్ సమ్‌హౌ కనెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. అయితే మనం చేయాల్సిందేందంటే నమ్మాలి. ఏం నమ్మాలి అంటే మనం చేసే ప్రతి పని కూడా భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది అనేసి నమ్మాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ సంథింగ్. నువ్వు నమ్మాలి. దేంట్లో నమ్మాలంటే యువర్ గట్. నీ ధైర్యం ఏదైతే ఉందో, గట్ అంటే యాక్చువల్‌గా ప్రేగులు. ప్రేగుల్ని సెకండ్ బ్రెయిన్ ఆఫ్ మ్యాన్ అంటూ ఉంటారు. గట్ అంటే మన జనరల్‌గా గట్స్ అంటే ప్రేగులు, ధైర్యం. గట్ అంటే ధైర్యం అనమాట. డెస్టినీ విధి, లైఫ్ జీవితం, కర్మ వాటెవర్ ఏదైతే ఏమి మొత్తానికి విధి అంటే విధి రాత ఉంటుంది కదా! మన జీవితం గావచ్చు, కర్మ గావచ్చు, విధి రాత గావచ్చు, ధైర్యం గావచ్చు, ఏదైనా ఒక దాంట్లో నమ్మాలి అంతే. దిస్ అప్రోచ్ హాస్ నెవర్ లెట్ మీ డౌన్. ఈ అప్రోచ్ అనేది నన్ను ఎప్పుడు కూడా తల వంచుకునేటట్టు చేయలా. అండ్ ఇట్ హాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అదే పెద్ద మార్పుకి నాందనేది అయింది. మై సెకండ్ స్టోరీ ఈజ్ అబౌట్ లవ్ అండ్ లాస్. రెండో కథ వచ్చేసి లవ్, ప్రేమ మరియు లాస్, కోల్పోవడం. ఐ వాజ్ లక్కీ. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఐ ఫౌండ్ వాట్ ఐ లవ్ టు డూ ఎర్లీ ఇన్ లైఫ్. నేను ఏది చేయాలో కొంచెం తొందరగానే మేల్కొన్నా. ఏదైతే నాకిష్టమో అది చేయడం అనేది చాలా తొందరగానే నేను చేయడం స్టార్ట్ చేశా. ఓజ్ అండ్ ఐ స్టార్టెడ్ యాపిల్ ఇన్ మై పేరెంట్స్ గరాజ్ వెన్ ఐ వాస్ 20. 20 ఏళ్ళు మనకి ఇందాక వచ్చేసి 17 ఏళ్ళు అప్పుడు చెప్పాడు కదా! జరిగిందంతా కాలేజ్ మానేయడం. 20 ఏళ్ళు వచ్చిన టయానికి ఏం చేశాడంటే అతని ఫ్రెండ్ అయిన ఓజ్ అండ్ ఇతను ఏం చేశాడంటే గరాజ్‌లో అంటే కార్ షెడ్ అంటారే, అలాంటి దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు స్టార్ట్ చేశారు యాపిల్ అనే కంపెనీని. వి వర్క్డ్ హార్డ్. ఇద్దరు కష్టపడ్డారు. అండ్ ఇన్ 10 years యాపిల్ హ్యాడ్ గ్రోన్ ఫ్రమ్ జస్ట్ 2 of us ఇన్ గరాజ్ ఇంటూ ఏ $2 billion కంపెనీ విత్ ఓవర్ 4,000 ఎంప్లాయీస్. ఇద్దరితో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 4,000 ఎంప్లాయీస్‌తో $2 billion కంపెనీగా మారింది. We had just released our finest creation, the Macintosh, a year earlier. ఇక వీళ్ళు మ్యాక్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని విడుదల చేయడం జరిగింది. ఒక సంవత్సరం ముందుగానే అనుకున్న దానికన్నా ముందుగానే. అండ్ ఐ హ్యాడ్ జస్ట్ టర్న్ 30. 20 ఏళ్ళు స్టార్ట్ చేశాడు. 10 ఏళ్ళు సాగిపోయిందట్లా. 30 ఏళ్ల వ్యక్తిగా మారాడు. అండ్ ఐ గాట్ ఫైర్డ్. యాపిల్ సంస్థలో నుంచి స్టీవ్ జాబ్‌ని తీసివేయడం జరిగింది. అదేంటి? తాను నెలకొల్పిన సంస్థ ఏదైతే ఉందో దాంట్లో నుంచి తీసేయడం ఏంటి? హౌ కెన్ యూ గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ కంపెనీ యూ స్టార్టెడ్? అదేంటి? కార్ గరాజ్‌లో స్టార్ట్ చేసింది ఓజ్ అండ్ మీరు స్టార్ట్ చేశారు. అదేంటి? ఎట్లా మిమ్మల్ని తీసేస్తారు? వెల్, యాజ్ పీపుల్ గ్రూ వి హైర్డ్ సమ్‌వన్ హూ ఐ థాట్ వాస్ వెరీ టాలెంటెడ్ టు రన్ ద కంపెనీ విత్ మీ. అండ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సో థింగ్స్ వెంట్ వెల్. ఇతని కంపెనీ చాలా పెద్దదైంది. 4,000 మంది ఎంప్లాయీస్ అయిపోయారు. $2 billion కంపెనీ. 2 బిలియన్ అంటే దరిదాపులుగా ఎంత అనుకున్నారు? కోట్లకు మామూలు కాదు. $2 billion కంపెనీ. కాబట్టి ఇప్పుడు ఇలాంటి అంత కంపెనీని ఇతనొక్కడే చూడడం అంటే కష్టం. కాబట్టి కొంతమందిని మేనేజ్ చేయడానికి కొంతమందిని తీసుకున్నారు. బట్ దెన్ అవర్ విజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ బిగాన్ టు డైవర్జ్ అండ్ ఈవెంచువల్లీ వీ హ్యాడ్ ఏ ఫాలింగ్ ఔట్. అయితే ఇక్కడ ఇంత పెద్దది కంపెనీ అయిపోయింది. ఇంత కంపెనీ అయినప్పుడు ఏం జరిగిందంటే కొత్త వ్యక్తిని ఎంటర్ చేశారు. వాళ్ళ మధ్య ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయంటే విజన్స్. అంటే భవిష్యత్తు ఎలా ఉండాలి, యాపిల్ భవిష్యత్తు అనేది తలుచుకున్నప్పుడు అంటే అవి ప్రపోజల్ వచ్చినప్పుడు అండ్ రకరకాలుగా భిన్న వాదనల్ని వినిపించడం జరిగింది. అప్పుడు దాకా మొదటి సంవత్సరం బాగానే ఉంది. ఫస్ట్ ఇయర్ ఆర్ సో థింగ్స్ వెంట్ వెల్. మొదటి సంవత్సరం చాలా బాగుంది.
బానే జరిగింది కొత్త వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు. కానీ ఎప్పుడైతే బోర్డ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో ఏంటి ఏం చేయాలి? యాపిల్ నెక్స్ట్ ఏంటి? అని వీళ్ళేమనుకుంటున్నారు అనేసి పెట్టినప్పుడు డిఫరెంట్‌గా చెప్పడం. ఇది అతనికి స్టీవ్ జాబ్స్‌కి నచ్చకపోవడం. నా కంపెనీ, నా కంపెనీలో మీరు ఇలా మీ ఇష్టానుసారం చేయడం ఏంది? ఇది పద్ధతి గాదు అని విభేదాలొచ్చినియి. ఫాలింగ్ ఔట్ అంటే విభేదాలు రావడం అన్నమాట. ఈ విధంగా విభేదాలనేవి రావడం జరిగింది. వెన్ వి డిడ్ అవర్ బోర్డ్ డైరెక్టర్స్ సైడెడ్ విత్ హిమ్. దాంతో ఏం జరిగిందంటే ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వైపుకి బోర్డు మరలిందనమాట. అంటే ఆ వ్యక్తి ఏవైతే ప్రపోజల్స్ పెట్టాడో, ఎట్లా ఉండాలి యాపిల్ యొక్క మొత్తం భవిష్యత్తు అనేది తాను ఏదైతే డిజైన్ చేశాడో ఆ విధంగా బాగుందనేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేశారంటే అతనికే మద్దతు పలికారు. సో, ఎట్ 30 ఐ వాస్ ఔట్. అంతే. బోర్డ్ ఏం చేసిందంటే ఇతన్ని బయటికి గెంటేసింది. అండ్ వెరీ పబ్లిక్‌లీ ఔట్. బహిరంగంగానే జరిగింది. ఇదేదో వేరు వేరుగా గాదు. ఏదో ఇంటర్నల్‌గా నువ్వు వెళ్ళిపో అని గాదు. బహిరంగంగానే స్టీవ్ జాబ్స్‌ని తీసేయడం జరిగిందని చెప్పడం జరిగింది. వాట్ హాడ్ బీన్ ఫోకస్ ఆఫ్ మై ఎంటైర్ అడల్ట్ లైఫ్ వాస్ గాన్. ఇట్ వాస్ డెవస్టేటింగ్. కాబట్టి ఏందంటే టోటల్‌గా ఒక విధ్వంసం అయితే జరిగింది తన లైఫ్‌లో. అతను ఏదైతే ఇష్టంగా కార్ గరాజ్‌లో తన ఇంటి గరాజ్‌లో 20 ఏళ్ల సమయంలో 20 ఏళ్ల వయసులో తాను ఏదైతే కంపెనీ స్టార్ట్ చేశాడో 10 ఏళ్లలోనే చాలా పెద్ద కంపెనీ అయింది. $2 బిలియన్ కంపెనీ. 4,000 మంది ఉద్యోగస్తులు. ఇద్దరి నుంచి 4,000 మంది ఉద్యోగస్తులు. జస్ట్ ఒక వ్యక్తిని ఎంటర్ చేయించడం. బోర్డు అతని వైపే మొగ్గు చూపడం. దీంతో ఇతను బయటికి రావాల్సొచ్చింది. ఏంటి ఇది నిజమా అంటే యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే అండి, ఇద్దరి నుంచి 4,000 మంది ఎంప్లాయీస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరుగా ఉన్నప్పుడు సపోజ్ యాపిల్‌లో పార్ట్నర్‌షిప్ 50-50గా ఉందనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కంపెనీని పెద్దదిగా చేయడానికి అప్పు తెచ్చుకొని ఉండొచ్చు. షేర్లు ఏవైతే ఉన్నాయో అమ్మేసి ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేస్తారు. కాబట్టి సపోజ్ ఒక్కొక్కళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహ్, ఒక్కొక్క 20% ఉంచుకొని 60% 30 అమ్మేశారనుకుందాం. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు కలిస్తే వీళ్ళకన్నా పవర్‌ఫుల్ అవుతారు. అలానే జరిగింది. ఎవరైతే ఆ షేర్లు, ఆ కంపెనీలో భాగాలు, వాటాలు పెట్టుబడి పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త వ్యక్తి వైపు మొగ్గు చూపడం, ఇతను రెచ్చిపోవడం, నేను పెట్టిన కంపెనీ నేను ఉండకపోవడం ఏందనేసి గట్టిగా అనడం. దాంతో ఈ పరిస్థితి వచ్చిందనమాట. ఐ రియల్లీ డిడ్ంట్ నో వాట్ టు డూ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. కొన్ని నెలలు ఖాళీగా ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లా. ఐ ఫెల్ట్ దట్ ఐ హాడ్ లెట్ ద ప్రీవియస్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డౌన్. ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళని పాపం అనవసరంగా నిరుత్సాహపరిచాను నేను అని అనిపించింది. దట్ ఐ హాడ్ డ్రాప్డ్ ద బేటన్ యాజ్ ఇట్ వాస్ బీయింగ్ పాస్డ్ టు మీ. అసలు నా చేతిలో పెట్టేటప్పటికి నేనేం చేశాను వదిలేసా. ఎవరైతే ఇంతకుముందు పెట్టుబడి పెట్టారో స్టీవ్ జాబ్స్‌ని చూసి పెట్టుబడి పెట్టారాళ్ళు. ఇప్పుడు తీరా 30 ఏళ్ల టైంలో అది చేతికి వస్తుంది. పగ్గాలు దాటన ఇతను కంపెనీ నుంచే బయటపడేశారు ఇతన్ని. సో, చాలా ఇబ్బందనిపించింది. బేటన్ అంటే ఏందంటే కర్ర అన్నమాట ఇది. ఇది ఏందంటే పరుగు పందెం ఉంటుంది. 4x100 మీటర్స్ అని ఉంటుంది. ఇందులో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి 100 మీటర్లు పరిగెడతాడు. పరిగెట్టిన తర్వాత ఇంకో వ్యక్తికి ఒక కర్ర ఇస్తాడు వాడిని పరిగెత్తమని. అతను 100 మీటర్లు పరిగెత్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు తన చేతిలో ఉన్న కర్రని ఇంకో వ్యక్తికి ఇస్తాడు. 100 మీటర్లు పరిగెత్తాలి. అండ్ చివర్లో ఉన్న వ్యక్తి 100 మీటర్లు పరిగెత్తి ఆ లైన్‌ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది కొన్నిసార్లు ఆ కర్ర చేతికి ఇస్తూ ఉంటారు. ఆ స్టిక్ ఇచ్చే టైంలో ఏమవుతుందంటే పొరపాటున స్లిప్ అయిపోతుంది. వీడు మూవ్‌మెంట్‌లో ముందుకెళ్ళిపోతాడు. కాబట్టి మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ అది అందుకోవాలి. జారవిడిచేశాడు స్టీవ్ జాబ్స్. I met with David Packard and Bob Noyce and tried to apologize for screwing up so badly. తాను చేసిన గందరగోళానికి గాను మరలా డేవిడ్ పెక్కార్డ్ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ బాబ్ నాయిస్ అనే వాళ్ళని కలిసి సారీ చెప్పాడు. నేను గందరగోళం చేసేసాను. ఏందంటే నేను పెట్టిన కంపెనీ నుంచి నన్నే తీసేస్తా అంటే గందరగోళం చేయక అయినా నా మాటలు ఎందుకు వినరు అనేసి అన్నాను. ఏదో పొరపాటైపోయింది. సారీ అని చెప్పేశాడు. ఐ వాస్ వెరీ పబ్లిక్ ఫెయిల్యూర్. ఇప్పుడు అతను ఒక ఫెయిల్యూర్‌కి సూచన అన్నమాట.
ఇతను ఫెయిల్ అయిన దానికి ఇక గుర్తు. అండ్ ఐ ఈవెన్ థాట్ అబౌట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద వ్యాలీ. ఆ ఏదైతే వ్యాలీ, సిలికాన్ వ్యాలీ అంటారు. ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, అసలు ఆ సిలికాన్ వ్యాలీలో ఉండకుండా అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ చూడండి ఎలాంటి ఫాల్స్ అనేవి ఉంటాయో. స్టీవ్ జాబ్స్ అనే అతను చూడండి ఎలా అయిపోయిందో అతని జీవితం ఫెయిల్యూర్ అని ఒక ఉదాహరణగా ఇతన్ని చూపిస్తున్నారు. సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టి ఎళ్ళిపోదాం అనేసి అనిపించింది అతనికి. బట్ సంథింగ్ స్లోలీ బిగాన్ టు డాన్ ఆన్ మీ. కానీ కొంచెం కొత్తది అతని మీద ఉదయించడం జరిగింది. డాన్ ఆన్ మీ అంటే ఉదయించడం. ఐ స్టిల్ లవ్డ్ వాట్ ఐ డిడ్. కానీ అతను ఇవన్నీ కాదు, చుట్టుపక్కల తాను చేసే పని తనకు బాగా నచ్చుతుంది. చాలా ఇష్టం. ద టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఎట్ యాపిల్ హ్యాడ్ నాట్ చేంజ్డ్ దట్ వన్ బిట్. ఇప్పుడు ఏదైతే టోటల్‌గా సిట్యుయేషన్ మారిపోయింది. ఏం మారలా అక్కడ. ఏదైతే యాపిల్‌లో సిట్యుయేషన్ నెలకొన్నదో, ఆ సిట్యుయేషన్ మొత్తం కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉంది. బయటికి పంపించేశారు. అయితే ఇతని వాటా ఇతని దగ్గర ఉంటుంది. 20% వాటా యాపిల్‌లో ఉందనుకోండి. స్టీవ్ జాబ్స్ దగ్గర. అది ఉంటుంది. లాభాలకి ఆ 20%కి తగ్గ లాభం అనేది అతనికి ఇచ్చేస్తారు గానీ, కంపెనీ నిర్ణయాలు మాత్రం అతనికి తీసుకునే హక్కు లేకుండా బయటికి పంపించేశారు. ఐ హాడ్ బీన్ రిజెక్టెడ్. మరలా కంపెనీలో యాపిల్‌లోకి రానీయలే ఇతన్ని. బట్ ఐ వాస్ స్టిల్ ఇన్ లవ్. కానీ ఆ పని పట్ల అతనికి చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే అది ఇష్టం అతనికి. సో, ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ఓవర్. మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేనే గదా! గరాజ్‌లో నేను స్టార్ట్ చేశాం. ఏమైంది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఐ డిడ్ంట్ సీ ఇట్ దెన్. అప్పుడు నాకు అనిపించలా, చూడలా. బట్ ఇట్ టర్న్ ఔట్ దట్ గెట్టింగ్ ఫైర్డ్ ఫ్రమ్ యాపిల్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హావ్ ఎవర్ బీన్ హ్యాపెన్ టు మీ. జీవితంలో ఏదైనా గొప్ప పని ఏదైనా జరిగి ఉంది అనుకుంటే, మొదటిది అతను కాలేజ్ మానేశాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలా. జస్ట్ 6 నెలలకే డబ్బులయిపోతే, ఇక తర్వాత ఏం ఎఫోర్డ్ చేస్తారు? ఎఫోర్డ్ చేయలేరు కదా! కాబట్టి ఇతను అది తాను తీసుకున్న నిర్ణయం. ఇది వేరే వాళ్ళు ఇతన్ని నెట్టేశారు. అదే ద బెస్ట్ థింగ్ అంటున్నా. జీవితంలో జరిగింది బెస్ట్ థింగ్. ద హెవీనెస్ ఆఫ్ బీయింగ్ సక్సెస్‌ఫుల్ వాస్ రీప్లేస్డ్ బై లైట్‌నెస్ ఆఫ్ బీయింగ్ బిగినర్ అగైన్ అండ్ లెస్ ష్యూర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇంతకుముందంటే ఏదైనా పని చేయాలంటే అరే! మన కంపెనీ చాలా పరువు ప్రతిష్టలున్నాయి. ఏదైనా జరిగితే కంపెనీది మరి పరువు పోతుందనేసి చాలా జాగ్రత్తగా మూట మోసుకుంటా ఉండేవాడు. ఇప్పుడు కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు. ఏమైతే అని స్టార్ట్ నుంచి చేశాం కాబట్టి కొత్త కంపెనీ తప్పులు జరిగినా పర్వాలా. ఆ కంపెనీ బరువు బాధ్యతలు లేవు. హ్యాపీ అనుకోని చిన్నగా ఇట్ ఫ్రీడ్ మీ టు ఎంటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ పీరియడ్స్ ఆఫ్ లైఫ్. ఇతను అప్పుడు క్రియేటివ్‌గా ఉన్నటువంటి ఏదైనా ఒకటి తీసుకొని ప్రశాంతంగా, హాయిగా, ఎందుకంటే అతని డబ్బులు అతనికి వస్తూ ఉంటాయి. డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. ఆ కంపెనీ లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడేందంటే ఏదో ఒక పని చేయాలి గదా! మనిషి అనేవాడు మరి ఊరక ఖాళీగా కూర్చోలేడుగా. ఏదో ఒక పని చేయాలిగా. కాబట్టి ఏం చేశాడంటే డ్యూరింగ్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ 5 ఏళ్లలో నెక్స్ట్ అనే కంపెనీ వాట్ నెక్స్ట్ అంటుంటారు. తర్వాతేంటి? వాట్ ఈజ్ నెక్స్ట్ అంటుంటారు. నెక్స్ట్ అంటే తర్వాతేంటి? తర్వాతేంటి? తర్వాతేంటని అదే పేరు పెట్టాడు. నెక్స్ట్. అనదర్ కంపెనీ నేమ్ పిక్సార్. ఈ 2 కంపెనీస్ యాక్చువల్‌గా పిక్సార్ అతను కొనడం జరిగింది. చాలా చిన్న కంపెనీ అయితే అతని దగ్గర చెప్పుకున్నాం గదా! డబ్బులు ఉన్నాయి, చాలానే ఉన్నాయి అనేసి కొనేశాడు. అండ్ నెక్స్ట్ అనే దాన్ని స్థాపించాడు. అయితే ఈ కంపెనీస్‌లో ఇతను వర్క్ చేస్తున్నప్పుడే ఇతనికి తన భార్య పరిచయం అవుతుంది. ఫెల్ ఇన్ లవ్ విత్ అన్ అమేజింగ్ వుమన్ హూ వుడ్ బికమ్ మై వైఫ్. ఒక మంచి అమ్మాయిని ఆడే పరిచయం అయింది. తన భార్యగా అయితే కొనసాగింది. పిక్సార్ వెంట్ ఆన్ టు క్రియేట్ వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. పిక్సార్ ఏదైతే ఉందో దాంతో అతను మొట్టమొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. యానిమేషన్‌లో మొట్టమొదటి సినిమా 'టాయ్ స్టోరీ' ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. 'టాయ్ స్టోరీ'. ఆ 'టాయ్ స్టోరీని' ఓన్లీ కంప్యూటర్ యానిమేటెడ్ ఫిల్మ్‌గా తీసుకురావడం జరిగింది. అండ్ ఈజ్ నౌ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ యానిమే స్టూడియో ఇన్ ద వరల్డ్. పిక్సార్ అనేది యానిమేషన్ స్టూడియో అండి. ఈ యానిమేషన్ స్టూడియోని యాక్చువల్‌గా ఇతనే మొత్తాన్ని ఫస్ట్ కొనడం, తర్వాత దాన్ని అభివృద్ధి చేయడం మొత్తం స్టీవ్ జాబ్స్ చేశాడు. ఇన్ రిమార్కబుల్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ యాపిల్ బాట్ నెక్స్ట్. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో యాపిల్ ఏం చేసింది అంటే నెక్స్ట్‌ని కొందాం అనుకుంది. నెక్స్ట్ ఎవరిది? స్టీవ్ జాబ్స్‌ది. అండ్ ఐ రిటర్న్ టు యాపిల్. ఇక యాపిల్ వాళ్ళు ఎప్పుడైతే
ఈ నెక్స్ట్‌ని కొందాం అనుకున్నారు. స్టీవ్ జాబ్ ప్రపోజల్ పెట్టాడు. నాకింత వాటా కావాలి యాస్ వెల్ యాస్ నేను నేను కూడా రావాలి కంపెనీలోకి. అండ్ ద టెక్నాలజీ వి డెవలప్డ్ అట్ నెక్స్ట్ ఈజ్ అట్ ద హార్ట్ ఆఫ్ యాపిల్స్ కరెంట్ రెనైజెన్స్. యాపిల్ పునరుజ్జీవనం ఏదైతే జరిగిందో అంటే మరలా రేస్‌లోకి రావడానికి నెక్స్ట్ యొక్క టెక్నాలజీ ఉపయోగపడింది. అండ్ లారెన్స్ అండ్ ఐ హావ్ వండర్‌ఫుల్ ఫ్యామిలీ టుగెదర్. అదిగోండి లారెన్స్ అంటే ఈమె స్టీవ్ జాబ్స్ యొక్క భార్య అన్నమాట ఈమె. లారెన్స్ అండ్ ఐ హావ్ ఎ వండర్‌ఫుల్ ఫ్యామిలీ టుగెదర్. వీళ్ళు మంచి జీవితాన్ని జీవించడం అయితే జరిగింది. ఆ తర్వాత యాపిల్‌లోకి ఎంటర్ అవ్వడం, టోటల్‌గా యాపిల్ గతినే మార్చేయడం ఇయన్నీ జరిగినాయి. ఐ యామ్ ప్రెటీ ష్యూర్ నన్ ఆఫ్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్ ఇఫ్ ఐ హాడ్ నాట్ బీన్ ఫైర్డ్ ఫ్రమ్ యాపిల్. యాక్చువల్‌గా యాపిల్ అనే సంస్థ నుంచి ఇతన్ని వెళ్ళగొట్టకపోతే ఇతను నెక్స్ట్ అనేటటువంటి సంస్థని స్థాపించేవాడే కాదు. అంతేకాదు లారెన్స్‌ని కలిసేవాడే కాదు. ఇట్ వాస్ ఆఫుల్ టేస్టింగ్ మెడిసిన్. మహా భయంకరమైన చేదు మాత్ర అది. ఆఫుల్ టేస్టింగ్ అంటే భయంకరమైన రుచి. అది చేదే కదా మనకు అలా ఉండేది. మాత్ర చేదుగా ఉంటుంది. అట్లా పడింది. బట్ ఐ గెస్ ద పేషెంట్ నీడెడ్ ఇట్. కానీ రోగికి అవసరం. మనకు కూడా అంతే అనేసి అంటున్నాడనమాట. అది ఒక చేదు మాత్ర. రోగం కుదిరింది. మొత్తానికి జీవితం సెట్ అయింది. సమ్‌టైమ్స్ లైఫ్ హిట్స్ యూ ఇన్ ద హెడ్ విత్ ఎ బ్రిక్. కొన్నిసార్లు జీవితం నెత్తి మీద ఓ రాయి తీసుకొని వేసిద్ది. ఎక్కడ చూస్తాం ఇది? ఇన్విక్టస్ అనే పాఠంలో కూడా మనం చూస్తాం పోయెమ్‌లో. లైఫ్ చాలా గట్టి దెబ్బలు కొడుతుంది. దాన్ని ఏందంటే బాక్సింగ్ రింగ్‌లో లాగా మనం పడకూడదు అంతే. నిలబడి ఉండాల. రక్తం గారొచ్చు. డోంట్ లూజ్ ఫెయిత్. విశ్వాసం మన మీద మనం విశ్వాసం వదలకూడదు. ఐ యామ్ కన్విన్స్డ్ థాట్ ఓన్లీ థింగ్ దట్ కెప్ట్ మీ ఆన్ గోయింగ్ వాస్ థాట్ ఐ లవ్డ్ వాట్ ఐ డిడ్. తాను చేసేది ప్రేమించేవాడు. తాను ప్రేమించిందే చేసేవాడు. కాబట్టి అట్లా వెళ్తా ఉండేవాడు. ఆ పనిలో వెళ్తా ఉండేవాడు. యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. నువ్వేం చేయాలి అంటే నువ్వు ప్రేమించే దాన్ని కనుగొనాలి. నీకేది ఇష్టమో నీకు తెలియాలి. అదే పాఠం యొక్క యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ అనేదే పాఠం పేరు. అండ్ దట్ ఈజ్ యాజ్ ట్రూ ఫర్ యువర్ వర్క్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ లవర్స్. కాబట్టి ఇదే ఇక్కడ ఏం చెప్తాం మనం ప్రేమించాలి. ఏదైనా మనం ఎక్కువ సేపు ఉండాలంటే ప్రేమించిన వ్యక్తితో అయితే ఉంటాం. వర్క్ అయినా అండ్ ఎవరైతే మనం ప్రేమించే జీవిత భాగస్వామి అయినా ప్రేమిస్తేనే మనం ఏం చేస్తాం? దాంతో ఎక్కువ సేపు ఉండడానికి ఇష్టపడతాం. యువర్ వర్క్ ఈజ్ గోయింగ్ టు ఫిల్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు పనిచేసే జీవితం ఏదైతే ఉందో అది ఎక్కువ జీవితాన్ని నింపేస్తుంది. ఎక్కువ కాలం తీసేసుకునిద్ది. 8 అవర్స్ రోజు కనీసం లేదా 10 గంటలు తీసుకునిద్ది మనం చేసే పని. సపోజ్ మీరు బోధిస్తున్నారు. 10 గంటలు మీరేం చేస్తున్నారు? బోధించడానికి వాడుతున్న ఎక్కువ టైం అదే తీసేసుకునిద్ది. ద ఓన్లీ వే టు బి ట్రూలీ సాటిస్ఫైడ్ ఈజ్ టు డూ వాట్ యు బిలీవ్ ఈజ్ గ్రేట్ వర్క్. ఇది చాలా గొప్ప పని అనుకున్నది, నీకు నచ్చింది అది మాత్రమే చూసుకుంటే మంచిది. అందుకనే యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. మీరు ప్రేమించిన దాన్ని ఎతకాలి. దాంట్లోనే మీరు సెట్ అయితే బాగుంటుంది. అండ్ ద ఓన్లీ వే టు డూ గ్రేట్ వర్క్ ఈజ్ టు లవ్ వాట్ యు డూ. ఇంకో విషయం ఏందంటే గొప్ప పని చేయాలి అంటే మీరు చేసే పనిని ప్రేమించాలి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఫౌండ్ ఇట్ ఎట్, ఇంకా మీకు ఆ గొప్ప పని మీరు ప్రేమించే పని దొరక్కపోతే కీప్ లుకింగ్. చూస్తా ఉండండి. దాన్ని ఎట్లాగైనా సాధించండి. డోంట్ సెటిల్. ఓవర్ కూర్చోవద్దు. యాజ్ విత్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ హార్ట్ యూ విల్ నో వెన్ యూ ఫైండ్ ఇట్. అంతా కూడా ఏందంటే మనకు నచ్చిన పని అయితే మనకు అసలు ఇబ్బందే ఉండదండి. హాయిగా ఉంటుంది. గుండెకి కూడా ఏందంటే అసలు అది పెద్ద కష్టంగా అనిపించదు. లైక్ ఎనీ గ్రేట్ రిలేషన్‌షిప్ ఇట్ జస్ట్ గెట్స్ బెటర్ యాస్ ద ఇయర్స్ రోల్ ఆన్. ఎప్పుడైతే మన హృదయానికి నచ్చిన పని మనం చేస్తామో, మనం ఇంప్రూవ్ అవుతా ఉంటాం. అట్లా బెటర్ అయిపోతాం. సో, కీప్ లుకింగ్ అంటిల్ యూ ఫైండ్ ఇట్. కాబట్టి మీకు తెలిసేదాకా వెతకండి. ఏంటి మీకు నచ్చిన పని? డోంట్ సెటిల్. మీకు నచ్చిన పనితోనే ఉండండి. అప్పుడు దాకా ఏమాత్రం కూడా సెటిల్ అవ్వమాకండి. నెక్స్ట్ థర్డ్ స్టోరీ డెత్ అనమాట. చావు గురించి ఈయన చెప్తున్నాడు. మొదటి స్టోరీ వచ్చేసి కనెక్ట్ ద డాట్స్. అంటే ఏదైతే చుక్కలను నింపండి. తర్వాత రెండో స్టోరీ లవ్ అండ్ లాస్. జీవితం కొట్టే దెబ్బ అండ్ ఆ జీవితం ఏదైతే దెబ్బ కొట్టిందో అదే టైంలో ద బెస్ట్ కూడా దొరికిందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మూడోది మరణం. వెన్ ఐ వాజ్ 17 ఏళ్ళప్పుడు స్టీవ్ జాబ్స్‌కి ఐ రెడ్ ఎ కోట్ థాట్ వెంట్ సంథింగ్ లైక్
ఒక కొటేషన్ చదివాడంట. ఇఫ్ యూ లివ్ ఈచ్ డే యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ యువర్ లాస్ట్ సమ్ డే యూ విల్ మోస్ట్ సర్టెన్లీ బీ రైట్. అందులో ఏందంటే మీరు గనక ప్రతి రోజును అదే చివరి రోజు అని భావించి మీరు గనక పని చేస్తూ ఉంటే ఒక రోజున కరెక్ట్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు అనేది. అంటే ఊరక మనం పని పాట లేక ఏదో పిచ్చి పనులు చేస్తా ఉంటాం. ఇదే లాస్ట్ డే అయితే మనం ఏం చేస్తాం? రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఇతనికి ఏమనిపించింది? ఇదే చివరి నేనేం మంచి చేస్తా? ఏం చేస్తా? ఇది అతని మైండ్‌లో ఉండిపోయింది. ఇట్ మేడ్ యాన్ ఇంప్రెషన్ ఆన్ మీ అండ్ సిన్స్ దెన్ ఫర్ ద పాస్ట్ 33 ఇయర్స్ ఐ హావ్ లుక్డ్ ఇన్ ద మిర్రర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఆస్క్డ్ మైసెల్ఫ్ ఇఫ్ టుడే వర్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్ వుడ్ ఐ వాంట్ టు డూ వాట్ ఐ యామ్ అబౌట్ టు డూ దట్ డే టుడే టు టుడే టు డూ టుడే. అంటే ఏందంటే అతను రోజు ఈ 17 ఏళ్ల నుంచి 33 ఏళ్ళు దాదాపు 50 ఏళ్ళు వచ్చే వరకు కూడా రోజు అద్దం ముందు నిలబడి ఈ రోజే జీవితంలో చివరి రోజైతే ఇప్పుడు నువ్వు చేసే పన్నే చేస్తూ ఉంటావా అనే ప్రశ్న అతను అతను అడిగేవాడనమాట. అండ్ వెన్ ఎవర్ ద ఆన్సర్ హ్యాస్ బీన్ నో, నో అని గనక వస్తే ఫర్ టూ మెనీ డేస్ ఇన్ ఏ రో, అలా చాలా రోజులు గనక లేదు ఇది కాదు నేను చేయాల్సింది అంటే చేయాల్సింది ఏదో అది ఐ నో ఐ నీడ్ టు చేంజ్ సంథింగ్, కొంత మార్పు చేయాలి అనేది అతనికి అర్థమయ్యేది. తాను చేస్తున్న పని ఏదో మార్చేయాలి, ఇది కాదు నేను చేయాల్సిందని అతనికి సంకేతాలు అందేయి అన్నమాట. రిమెంబరింగ్ దట్ ఐ విల్ బి డెడ్ సూన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఐ హ్యావ్ ఎవర్ ఎన్కౌంటర్ టు హెల్ప్ మీ మేక్ బిగ్ చాయిసెస్ ఇన్ లైఫ్. యాక్చువల్గా ఇతన్ని టెస్ట్ చేస్తారు. చేసి ఇతనికి క్లోమం ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి క్యాన్సర్ ఉందని చెప్పడం జరుగుతుంది. దాంతో ఇతను యాక్చువల్గా షాక్ అవుతాడు. అయితే దానికన్నా ముందు ఏంటంటే మనిషి అనేవాడు చచ్చిపోతాడు. ఇతను ఏంటంటే ఎవరైనా చచ్చిపోతారు కాబట్టి ఒక గొప్ప పని చేయాలి, పెద్ద చాయిసెస్ అనేవి తీసుకోవాలి. చిన్న చిన్న చాయిసెస్తో సాటిస్ఫై అవ్వకూడదు. అది ఒక ఇంపార్టెంట్ టూల్గా మారింది ఇతని చేతిలో. అంటే చావు అనేది ఏంటంటే అతను అనుకున్నాడు ఈ రోజే అయితే నేను చేస్తున్న పని కరెక్టేనా అనుకున్నప్పుడు కాదు అని వరుసగా వస్తుంటే తాను చేయాల్సిన పని అనేది మానుకొని ఏదైతే ద బెస్ట్ బిగ్ చాయిసో దాన్ని తీసుకునేవాడు. బికాస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, ఆల్ ఎక్స్టర్నల్ ఎక్స్పెక్టేషన్స్, ఆల్ ప్రైడ్, ఆల్ ఫియర్స్ ఆఫ్ ఎంబ్రాస్మెంట్ ఆర్ ఫెయిల్యూర్, దీస్ థింగ్స్ జస్ట్ ఫాల్ అవే ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్. చావు ముందు చావు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఆడికి బయట జనాలు ఏమనుకుంటారో అవసరం లేదు, గర్వం అవసరం లేదు, ఫియర్ ఆఫ్ ఎంబారస్మెంట్ ఆర్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉండదు, అపజయం అనేటటువంటి బాధే ఉండదు వాడికి. వాడికి ఏంది వాడు చేయాలి అనుకున్నది చేసేస్తాడు. లీవింగ్ ఓన్లీ వాట్ ఈస్ ట్రూలీ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ అది మాత్రం వాడికి ఇంపార్టెంట్, అది మాత్రమే చేసుకుంటా పోతాడు. రిమెంబరింగ్ దాట్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ ద బెస్ట్ వే ఐ నో టు అవాయిడ్ ద ట్రాప్ ఆఫ్ థింకింగ్ యూ హ్యావ్ సంథింగ్ టు లూజ్. మనం కోల్పోవడానికి ఏదీ లేదండి. యాక్చువల్గా ఎవడు పుట్టడంతోనే ఖాళీ చేతులతో వస్తాడు, పోయేటప్పుడు ఖాళీ చేతులతోనే పోతాడు. కాబట్టి పోయేది ఏది లేనప్పుడు ఏం చేస్తాం, బిగ్ అచీవ్మెంట్ అనేది మనం చేయడానికి ట్రై చేస్తాం. ట్రాప్ని అవాయిడ్ చేయడానికి ఆ విధంగా అనుకోవడం ఏంటంటే ఏదో ఒక రోజు పోవడమే. కాబట్టి ఇదే ఈ రోజైతే ఏ పని నేను చేస్తున్నది కరెక్టా కాదా, ఇంపార్టెంటా కాదా అనుకునేవాడు అద్దంలో చూసుకొని. అతను కనుక ఎస్ నేను ఒకవేళ సూన్ స్టీవ్ జాబ్స్ చనిపోబోతుంటే అతను ఆ రోజు అనుకుంటున్న పని కనుక అతని దృష్టిలో కరెక్ట్ అయితే కొనసాగించేవాడు. లేదు అంటే అతను ఏం చేసేవాడంటే అతను ఆ పనిని మానుకొని ఏదైతే ఇంపార్టెంట్ అని తాను అనుకున్నాడో ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళేవాడు. ఆ విధంగా తన జీవితంలో ఉన్న ప్రతి డెసిషన్ని కూడా ఆ విధంగానే తానైతే తీసుకోవడం జరిగింది. దానివల్ల అతను జీవితంలో పెద్ద పెద్ద డెసిషన్స్ని తీసుకునేటటువంటి అవకాశం అనేది ఏర్పడింది. యు ఆర్ ఆల్రెడీ నేకెడ్, చెప్పున వచ్చేటప్పుడు దిగంబరం ఏం తేం అండ్ పోయేటప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళాం. దేర్ ఇస్ నో రీజన్ నాట్ టు ఫాలో యువర్ హార్ట్. కాబట్టి మన హృదయాన్ని మనం ఫాలో అవ్వచ్చు, ఇంకా వేరే కారణం ఏం లేదు, ఎవడేమనుకుంటాడనో భయమో ఇవన్నీ అవసరం లేదు.
అబౌట్ ఏ ఇయర్ ఎగో ఐ వాస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. ఇతను క్యాన్సర్ అనేది ఒంట్లో బాగోదు, ఫీవర్లు వస్తుంటాయి, చెకింగ్ తీసుకెళ్తారు. ఐ హ్యాడ్ స్కాన్ ఎట్ 7:30 ఇన్ ద మార్నింగ్ అండ్ క్లియర్లీ షోడ్ ఏ ట్యూమర్ ఆన్ మై ప్యాంక్రియాస్. ఏదైతే క్లోమ గ్రంథి ఉందో ఆ క్లోమ గ్రంథి మీద ఒక పెద్ద ట్యూమర్ అనేది ఉంది, గడ్డ అనేది ఉంది. ట్యూమర్ అంటే గడ్డ. కాబట్టి ఐ డింట్ ఈవెన్ నో వాట్ ఏ ప్యాంక్రియాస్ వాస్. అంతవరకు క్లోమ అంటే ఏందో కూడా అతనికి తెలియదు. ఆ క్లోమ గ్రంథి అంటే ఏందో తెలియదు. ద డాక్టర్స్ టోల్డ్ మీ దిస్ వాస్ ఆల్మోస్ట్ సర్టెన్లీ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ దట్ ఈస్ ఇన్క్యూరబుల్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్యాంక్రియాస్ మీద గనక క్యాన్సర్ గడ్డ గనక వస్తే అది నయం కానటువంటి క్యాన్సర్ ఇది అనేసి చెప్పేశారు. అండ్ దట్ ఐ షుడ్ ఎక్స్పెక్ట్ టు లివ్ నో లాంగర్ దాన్ 3 to 6 months. 3 నుంచి 6 నెలలు జీవిస్తాడు అంతే, అంతకుమించి ఏం బ్రతకడు. మై డాక్టర్ అడ్వైజ్ మీ టు గో హోమ్ అండ్ గెట్ మై అఫైర్స్ ఇన్ ఆర్డర్. డాక్టర్లు ఏం సలహా ఇచ్చారంటే ఇంటికి వెళ్ళి నీ పనులన్నిటినీ చక్కదిద్దుకో నాయనా అని చెప్పారు. విచ్ ఈస్ డాక్టర్స్ కోడ్ ఫర్ ప్రిపేర్ టు డై. అది డాక్టర్ కోడ్ అనమాట. ఏం డాక్టర్ కోడ్? ఇంటికి వెళ్ళి నీ పనులన్నీ చక్కబెట్టుకో అనేది కోడ్ అనమాట. అంటే చావడానికి సిద్ధంగా ఉండు అనేది కోడ్ అనమాట. డాక్టర్లు ఆ విధంగా చెప్తారు. ఇంటికి వెళ్ళి ఏదైనా పని ఉందంటే అది చూసుకో. ఇట్ మీన్స్ టు ట్రై టు టెల్ యువర్ కిడ్స్ ఎవ్రీథింగ్ యూ థాట్ యూ వుడ్ హ్యావ్ ద నెక్స్ట్ 10 years టు టెల్ దెమ్ ఇన్ జస్ట్ ఎ ఫ్యూ మంత్స్. చూడండి, ఇప్పుడు గుర్తుకొస్తుంది. చావు అనేది ఇదేవంగానే పిల్లలకి తాను స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు? ట్రై టు టెల్ యువర్ కిడ్స్ ఎవ్రీథింగ్. ప్రతిదీ, తనకు తెలిసిన ప్రతిదీ పిల్లలకి నేర్పించాలి. 10 ఏళ్లలో నేర్పించేది కాస్త కొద్ది నెలల్లోనే వాళ్ళకి నేర్పించాలి అని ఆయన అనుకుంటున్నాడు. అంటే ఏంది? పిల్లలతో స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. ఇట్ మీన్స్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ బటన్డ్ అప్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ యాజ్ పాసిబుల్ యాజ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇట్ మీన్స్ టు సే యువర్ గుడ్ బాయ్స్. ఏంటంటే టోటల్గా అన్నీ కూడా సర్దేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఎలా అంటే ఫ్యామిలీ ఏదైతే ఉందో కుటుంబానికి ఏ నొప్పి కలగకుండా ప్రతిదీ కూడా సెట్ రైట్ చేయాలి, ఫ్యామిలీకి లాభం అయ్యేటట్లు. అంటే అందరికీ గుడ్ బై, సెలవు అని చెప్పుకోవడానికి ఆ సమయం. ఐ లివ్డ్ విత్ ద డయాగ్నోసిస్ ఆల్ ద డే. ఇక పరీక్షలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాని మీదే అతన్ని మొత్తం జీవితం మొత్తం కూడా ఆలోచనలు అయిపోయినాయి. లేటర్ దట్ ఈవినింగ్ ఐ హ్యాడ్ ఎ బయాస్ఫీ. ఇక కణ పరీక్ష ఏదైతే ఉందో అది జరిగిందనమాట. బయాస్ఫీ అంటే ఏదైతే క్లోమ గ్రంథి ఉందో ప్యాంక్రియాస్ అని చెప్పుకున్నాం కదా, ఆ ప్యాంక్రియాస్ నుంచి చిన్న ముక్క కట్ చేస్తారు. చిన్న ముక్క అంటే చాలా చిన్న ముక్క, చాలా అంటే చాలా కణాలు వచ్చేటట్టు. వేర్ దే స్టక్ అండ్ ఎండోస్కోప్ డౌన్ మై థ్రోట్. ఇక ఎండోస్కోపీ చేశారనమాట. ఎండోస్కోపీ అంటే ఏంటంటే గొంతు ద్వారా ఒక ట్యూబ్ని పంపిస్తారు, నోట్లో నుంచి ట్యూబ్ని. ఇతన్ని ఎండోస్కోపీ చేయడం జరిగింది. నోట్లో నుంచి ట్యూబ్ అనేది గొంతు ద్వారా, ఆ తర్వాత కడుపులోకి, ఆ తర్వాత పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక నీడిల్ ఉంటుంది, దాన్ని ప్యాంక్రియాస్లోకి చొప్పిస్తారు. అంటే ఎండోస్కోపీ అనేది సింపుల్గా చెప్పాలంటే ఓ ట్యూబ్ అండి. ఆ ట్యూబ్లో ఏముంటుందంటే కెమెరా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకొన్ని పరికరాలు ఉంటాయి ఆ ట్యూబ్కి. ఈ ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళంగానే అందులో ఉన్నటువంటి ఒక నీడిల్ ద్వారా ఏంటంటే చిన్న ముక్కని, గాట్ ఫ్యూ సెల్స్ ఫ్రమ్ ద ట్యూమర్, ఆ గడ్డ కనిపిస్తుంది కదా, ఆ గడ్డ నుంచి కొన్ని కణాలని సేకరిస్తారనమాట. ఐ వాజ్ సెడేటెడ్. టోటల్గా మరి జరిగేటప్పుడు అతన్ని పూర్తిగా ఏంటంటే పడుకోబెట్టారు, అంటే క్లోరోఫామ్ ఇచ్చేసి. సెడేటెడ్ అంటే మత్తులో ఉంచేశారనమాట. సెడేటెడ్ అంటే మత్తు ఇచ్చేశారు, మత్తులో ఉన్నాడు. టోటల్ ఇదంతా కూడా కెమెరా ద్వారా మనకి స్క్రీన్లో కనబడుతూ ఉంటుంది. బట్ మై వైఫ్ హూ వాజ్ దేర్ టోల్డ్ మీ దాట్ వెన్ దే వ్యూడ్ ద సెల్స్ అండర్ ఎ మైక్రోస్కోప్ ద డాక్టర్ స్టార్టెడ్ క్రయింగ్. ఈ కణాలని ఏదైతే ఆ క్యాన్సర్ గడ్డ ఉందో ఆ గడ్డ మీద ఉన్నటువంటి కణాలని వేరు చేసేసి వీళ్ళు బయటికి తీసుకొచ్చిన తర్వాత మైక్రోస్కోప్లో టెస్ట్ చేస్తున్న డాక్టర్స్ ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇట్ టర్న్ అవుట్ టు బి ఏ వెరీ రేర్ ఫార్మ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఈ ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో క్లోమ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్, ఇది వెరీ రేర్ ఫామ్.
దట్ ఈస్ క్యూరబుల్ విత్ సర్జరీ. సర్జరీ చేస్తే బతుకుతాడు ఇతను. దాంతో ఏందంటే వాళ్ళు ఒక వ్యక్తిని కాపాడబోతున్నాం అనే ఆనంద బాష్పాలనమాట. ఐ హాడ్ ద సర్జరీ అండ్ ఐ యామ్ ఫైన్ నౌ. అతనికి స్టీవ్ జాబ్స్‌కి సర్జరీ జరిగింది అండ్ చాలా ఆరోగ్యంగా తర్వాత ఉన్నాడు. దిస్ వాస్ ద క్లోజెస్ట్ ఐ హావ్ బీన్ టు ఫేసింగ్ డెత్. చావుని చాలా దగ్గరగా చూసినటువంటి సందర్భం అనమాట అది. ఐ హోప్ ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ ఐ గెట్ ఫర్ ఫ్యూ మేర్ డికేడ్స్. అంటే ఏందంటే కొన్ని దశాబ్దాలు అతను అత్యంత దగ్గరగా చూశాడనమాట చావుని. ఇతను కొన్ని దశాబ్దాల్లోనే. హ్యావింగ్ లివ్డ్ త్రూ ఇట్, ఇక ఆ షాక్‌లో అలా బ్రతుకుతూ ఉన్నాడు. I can now say this to you with a bit more certainty that when death was a useful but purely intellectual concept. చావు అనేది అతను చెప్తున్నాడు మనిషికి ఉపయోగకరమైందే అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ ఏందంటే యాక్చువల్‌గా ఫస్ట్ ఆయన డెత్‌ని ఏం చేశాడంటే ఒక ఇంటెలెక్చువల్ కాన్సెప్ట్‌గా తీసుకున్నాడు. అంటే మనిషి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాలి కాబట్టి ఇది నువ్వు చనిపోయే రోజు అయితే ఇప్పుడు చేస్తున్న పనినే నువ్వు చేస్తూ ఉండేవాడివా అనేటటువంటి ఇంటెలెక్చువల్ కాన్సెప్ట్‌తో బతికాడు అతను. కానీ దానికంటే కూడా మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఇప్పుడు బతుకుతున్నాడు. ఎందుకంటే ఒకసారి టచ్ చేసిన తర్వాత ఒక ఇంటెలెక్చువల్ కాన్సెప్ట్‌తో బతికాడు. ఇదే నీ చావు దినం అయితే నువ్వు ఇదే పని చేసేవాడివా? ఇంకేమైనా అద్భుతమైన పని ఏమైనా పెట్టుకునేవాడివా? ఆన్సర్ నో అనుకోండి. ఇది చేసేది కాదు వేరేది చేస్తా అంటే దానికెళ్ళిపోవడమే. అది ఇంటెలెక్చువల్ కాన్సెప్ట్‌గా బతికాడు ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పగలడు. ఇప్పుడు బతుకుతున్న బతుకనేది అంతకుముందు కూడా చాలా చాలా ఖచ్చితత్వంతో బతుకుతున్నాడనేసి. నో వన్ వాంట్స్ టు డై. ఎవ్వడు చావాలనుకోరు. ఈవెన్ పీపుల్ హూ వాంట్ టు గో టు హెవెన్ డోంట్ వాంట్ టు డై టు గో దేర్. ఈవెన్ స్వర్గానికి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చనిపోతేనేగా స్వర్గానికెళ్ళేది. వాళ్ళు కూడా చావాలనుకోరు. అండ్ యట్ డెత్ ఈజ్ డెస్టినేషన్ వి ఆల్ షేర్. అందరి గమ్యం మాత్రం చావే. అది అందరికీ తెలుసు. కానీ ఎవ్వరు చావాలనుకోరు. పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి చేరాలనుకునేవాడు కూడా చావాలనుకోడు. నో వన్ హ్యాస్ ఎవర్ ఎస్కేప్డ్ ఇట్. మనుషుల్లో ఎవడు కూడా దాని నుంచి తప్పించుకున్నవాడు లేడు. అండ్ దట్ ఈజ్ యాజ్ ఇట్ షుడ్ బి. అదంతే. బికాస్ డెత్ ఈజ్ వెరీ లైక్లీ ద సింగిల్ బెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఏదైనా గొప్పది ఉంది అంటే అది చావే అంటున్నాడు ఇతను. సింగిల్ బెస్ట్ ఇన్వెన్షన్ అంట. అదే ద బెస్ట్ ఇన్వెన్షన్ ఏదంటే చావే. ఇట్ ఈస్ లైఫ్ చేంజ్ ఏజెంట్. అది జీవితాన్నే మార్చేస్తుంది. ఇట్ క్లియర్ అవుట్ ద ఓల్డ్ టు మేక్ వే ఫర్ ద న్యూ. పాతవి గతించిపోతాయి, కొత్తవి వచ్చేస్తాయి. పాత వ్యక్తులు గతించిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళ థాట్ ప్రాసెస్లు వేరుగా ఉంటాయి. రైట్ నౌ ద న్యూ ఈజ్ యూ. ద న్యూ ఈజ్ యూ. కొత్తదనం ఏదైనా ఉంటే అది నువ్వే. బట్ సమ్ డే నాట్ టూ లాంగ్ ఫ్రమ్ నౌ యూ విల్ గ్రాడ్యువల్లీ బికమ్ ద ఓల్డ్ అండ్ బీ క్లియర్డ్ అవే. కొన్ని రోజులకి ఏమవుతావు, ముసలోడు అయిపోతావు, క్షీణిస్తావు, నువ్వు ఈ లోకం నుంచి తొలగించబడతావు. సారీ టు బి సో డ్రామాటిక్ బట్ ఈస్ క్వైట్ ట్రూ. ఏందా వీడు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వచ్చేసి ఇవన్నీ చెప్తున్నాడు, చాలా డ్రామాటిక్గా యాడికో వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? కానీ ఇదే నిజం. మనిషి జీవితంలో చావు అనేది నిజంగా ఉన్నది. యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్. మీరు బ్రతికే సమయం అనేది చాలా తక్కువ. సో డోంట్ వేస్ట్ ఇట్ లివింగ్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్. కాబట్టి ఎవరో బతుకుని మాత్రం మీరు బతకొద్దు. ఎవరో వాళ్ళ కింద బానిసత్వం బతకాల్సినే వద్దు అన్నది అనమాట. డోంట్ బి ట్రాప్డ్ బై డాగ్మా. పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటితో ట్రాప్ అవ్వద్దు. రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి. విచ్ ఈస్ లివింగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్ థింకింగ్. ఎవరో ఆలోచించి వాళ్ళకి నచ్చింది ఏదో సిద్ధాంతం పెట్టుకున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం బతకాల్సిన అవసరం అయితే లేదు. డోంట్ లెట్ ద నాయిస్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్ డ్రౌన్ యూ అవుట్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్. మీకంటూ ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది లోపల. ఆ వాయిస్ని నమ్మండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యావ్ ద కరేజ్ టు ఫాలో యువర్ హర్ట్ అండ్ ఇంట్యూషన్. అంతర్బుద్ధి ఉంటుంది. లోపల ఒక గట్ ఫీలింగ్ అంటుంటారు. ఇంట్యూషన్ లోపల ఒకటి అనిపిస్తూ ఉంటుంది గట్టిగా, ఇది చేస్తే మనం ఏదైనా చెడు చేయడం కాదు, చెడు చేయడం అలా కూడా అనిపిస్తుంది. దానివల్ల జీవితాలు నాశనం అవుతాయి. అయి కాదు ఇక్కడ అనేది. ఒక ఎంటర్ప్రైజ్. ఇతను యాపిల్ స్థాపించడం ఏదైతే ఉందో బిజినెస్ మైండ్ సెట్లో చెప్తున్నాడు. అంతేగాని మన అనిపించిందల్లా చేసేయడం అంటే మంచి పనులు ఏవైతే ఉన్నాయో అంతర్బుద్ధి మనకి ఏదైతే ఉందో
అంతర్దృష్టి అంటే మనలో ఉన్న క్యాపబిలిటీ లోపల మనకు చెప్తా ఉంటుందన్నమాట. దే సమ్‌హౌ ఆల్రెడీ నో వాట్ యూ ట్రూలీ వాంట్ టు బికమ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ సెకండరీ. కాబట్టి దెన్ దే సమ్‌హౌ ఆల్రెడీ నో వాట్ యూ ట్రూలీ వాంట్ టు బికమ్. యాక్చువల్‌గా ఏందంటే మీకున్న గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. అంటే ఒక పెద్ద అచీవ్‌మెంట్ చేయాలనుకున్నారు మీ లైఫ్‌లో. దాన్ని అనుసరించండి. అచీవ్ చేయండి. పెద్ద అచీవ్‌మెంట్ ఎలా ఉంటుంది? నలుగురికి ఉపయోగపడేదై ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేయాలి? అంతర్దృష్టిలో మనకుంటే గనక అది చేయాలి అని ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కొంచెం రిస్క్ అయినా గానీ మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకి పోయేదేముండదు. ఎవడేమనుకుంటాడో సంబంధం లేదు. గట్ ఫీలింగ్‌తో కరేజియస్‌గా ముందుకు వెళ్ళిపోవడమే. మనం ఏమవుతాం అనేది చాలా మందికి తెలుసు. మనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే చేయాలి. మిగతాదంతా కూడా సెకండరీ. వెన్ ఐ వాస్ యంగ్ దేర్ వాస్ అమేజింగ్ పబ్లిషన్ కాల్డ్ ద హోల్ ఎర్త్ క్యాటలాగ్. ఇతను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక పబ్లికేషన్ ఉండేది. పబ్లిషర్స్ పబ్లిష్ చేస్తూ ఉండేవారు. ఏంటంటే ద హోల్ ఎర్త్ క్యాటలాగ్ అనేసి ఒక జస్ట్ మ్యాగజైన్ లాంటిది. విచ్ వాస్ వన్ ఆఫ్ ద బైబుల్స్ ఆఫ్ మై జనరేషన్. ఆయన తరంలో అది దాన్ని బైబుల్‌గా భావించేవాళ్ళు. ఇట్ వాస్ క్రియేటెడ్ బై ఫెలో నెవర్ స్టూవర్ట్ బ్రాండ్ నాట్ ఫార్ ఫ్రమ్ హియర్ మెన్లో పార్క్ అండ్ హి బ్రాట్ ఇట్ టు లైఫ్ విత్ హిస్ పోయెటిక్ టచ్. ఇదేంటంటే ఈ మంత్లీస్ ఇట్లా ఉంటాయి కదా! అట్లా ఒక బుక్ వచ్చేది. ఇది అతను స్టూవర్ట్ బ్రాండ్ అనే అతను స్టార్ట్ చేశాడు. ఇక్కడ దగ్గరలోనే మెన్లో పార్క్ అతను ఉండేటటువంటి ప్రదేశం. తను రాసే దాంట్లో పోయిటిక్ టచ్ కూడా ఉండేది. అంటే కవిత దృష్టితో కూడా రాసేవాడు. దిస్ వాజ్ ఇన్ ద లేట్ 90s 1960 దశకంలో అనమాట. బిఫోర్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ డెస్క్‌టాప్ పబ్లిషన్, సో ఇట్ వాజ్ ఆల్ మేడ్ విత్ టైప్ రైటర్స్, సిజర్స్ అండ్ పోలరాయిడ్ కెమెరాస్. ఏవైతే మ్యాగజైన్ కానివ్వండి, ఏవైతే ఆ హోల్ ఎర్త్ క్యాటలాగ్ అనేది ఎట్లా ముద్రించబడేదంటే కంప్యూటర్ కాదు. కంప్యూటర్లు రాలా అప్పట్లో. డీటీపీ అంటారు. డీటీపీ కోర్స్ ఉంటుంది. డెస్క్‌టాప్ పబ్లిషింగ్, ఫోటోషాపు ఇట్లాంటివి కొరల్ డ్రా ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు ఈ డీటీపీలో. అదే ఇక్కడ చెప్తున్నటువంటి డెస్క్‌టాప్ పబ్లిషర్ అయ్యేం లేవు. టైప్ రైటర్స్‌తో టైప్ చేసేవాళ్ళు, సిజర్స్‌తో వాటిని చక్కగా కట్ చేసేవాళ్ళు అండ్ పోలరాయిడ్ కెమెరాస్‌ని వాడేసి ఫోటోస్ ఏవైతే ఉందో వాటిని ఉంచేవాళ్ళు. ఇట్ వాస్ సార్ట్ ఆఫ్ లైక్ గూగుల్ ఇన్ పేపర్ బ్యాక్ ఫామ్. ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ ఎలా ఉండేదో ఆ విధంగా అది పేపర్ ఫార్మాట్‌లో అనమాట. గూగుల్ అనేది నెట్‌లో వెతుకుతాం అండ్ ఇదొచ్చేసి పుస్తకాల రూపంలో ఉంటుంది. 35 ఇయర్స్ బిఫోర్ గూగుల్ కేమ్ అలాంగ్. గూగుల్ రాకముందు 35 ఏళ్ల ముందన్నమాట ఇదంతా కూడా. ఇట్ వాస్ ఐడియలిస్టిక్. సూపర్‌గా ఉండేది, బాగుండేది అండ్ ఓవర్‌ఫ్లోయింగ్ విత్ నీట్ టూల్స్ అండ్ గ్రేట్ నోషన్స్. చాలా చక్కగా ఉండేది వాడకం గాని, దాన్ని వాడే పద్ధతి కానివ్వండి, ఆ మ్యాగజైన్ చూడడం కానివ్వండి, ఆ ఫోటోలు కానివ్వండి ప్రతిదీ. Stewart and his team put out several issues of whole Earth catalog and then when it had run its course, they put out a final issue. మొత్తానికి మ్యాగజైన్ లాంటివి పబ్లిష్ అవుతా ఉంది. చాన్నాళ్ళు నడిపించారు. అయితే టోటల్‌గా దాని యొక్క అంతిమ యాత్ర స్టార్ట్ అయింది. రన్ ఇట్స్ కోర్స్ అంటే టోటల్‌గా అయిపోవచ్చింది. అంటే దాన్ని ఫండింగ్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ముద్రించేవాళ్ళు గానీ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసినియి. చివర్లో ఒక ఫైనల్ ఇష్యూని వాళ్ళు విడుదల చేశారు. ఇట్ వాస్ ద మిడ్స్ 1970s. 1960లో అని చెప్పుకున్నాం కదా! వాళ్ళు 1970లో ఇది మిడ్ 1970s. అంటే 1975 ఆ టైంలో అండ్ ఐ వాస్ యువర్ ఏజ్. మీ ఏజ్ ఉంటుంది. అప్పుడు ఆ ప్రచురణ అనేది ఆపేశారు. హోల్ ఎర్త్ క్యాటలాగ్ అనేదాన్ని ఆపేశారు. ఆన్ ద బ్యాక్ కవర్ ఆఫ్ దేర్ ఫైనల్ ఇష్యూ వాస్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అన్ ఎర్లీ మార్నింగ్ కంట్రీ రోడ్. వీళ్ళు ఏం చేశారంటే అది ముద్రించేటప్పుడు ఆ మ్యాగజైను ఒక ఫోటో పెట్టారు. ఆ ఫోటో ఏందంటే పల్లెటూరు రోడ్డు చక్కగా సూర్యోదయం జరుగుతా ఉంది. పల్లెటూరు రోడ్డు. ద కైండ్ యూ మైట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ హిచ్ హైకింగ్ ఆన్ ఇఫ్ యు ఆర్ సో అడ్వెంచరస్. ఎట్లా ఉందంటే ఆ రోడ్డు అదంతా కూడా లిఫ్ట్ అడిగేసి మీరు ఎక్కేసి వెళ్ళిపోతారు. ఆ రోడ్డు చూద్దాం అనేసి. అంత బాగుంది. బినీత్ ఇట్ వర్ ద వర్డ్స్ స్టే హంగ్రీ, స్టే ఫులిష్. ఆ మ్యాగజైన్ యొక్క చివరి పేజీలో ఒక పల్లెటూరు రోడ్డు, సూర్యోదయం అవుతున్న సూర్యుడి బొమ్మ పోలరాయిడ్ కెమెరాతో తీసేసి అది పబ్లిష్ చేసింది.
దాని మీద చివర్లో స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అనేటటువంటి పదాలు ఇతన్ని బాగా అంటే బాగా కనబడినాయి అనమాట. హత్తుకున్నాయి అవి. ఇట్ వాస్ దేర్ ఫేర్‌వెల్ మెసేజ్ యాస్ దే సైన్డ్ ఆఫ్. వాళ్ళు అంతటితో ఆ ఏదైతే మాసపత్రిక ఉండొచ్చు. అంటే నెల వచ్చేటటువంటిది క్యాటలాగ్. దాన్ని పూర్తిగా ఇక ఆపేస్తున్నారు. చివర్లో రాశారనమాట. ఆ ఫోటో వేసి స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అని. అది వాళ్ళ ఫేర్‌వెల్ మెసేజ్. ఇంకా బాయ్ టాటా చెప్పేటటువంటి సమయం అనమాట వాళ్ళు. అంటే ఇంక ముద్రించట్ల. అయిపోయింది. ఏదో ఫైనాన్షియలో మొత్తానికి ఏదో జరిగింది ఆపేస్తున్నారు. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ విష్డ్ దట్ ఫర్ మైసెల్ఫ్. ఎప్పుడు కూడా అది అనుకునేవాడంట స్టీవ్ జాబ్స్. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. యాజ్ నౌ యూ అండ్ నౌ యాజ్ యూ గ్రాడ్యుయేట్ టు బిగిన్ ఎన్యూ ఐ విష్ దట్ ఫర్ యూ. సేమ్ స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అనేటటువంటి ఫ్రేజ్ని నేను ఇక్కడ వాడదలుచుకున్నాను. ఏంటి స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అంటే, స్టే హంగ్రీ అంటే ఎప్పుడు ఆకలితో ఉండాలి. ఏ ఆకలి? కడుపు కలిగే ఆకలి కాదు, మెదడుకు కలిగే ఆకలి. జిజ్ఞాస ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. నువ్వు చేసేది ఎదుటి వాడికి ఫూలిష్గా అనిపించవచ్చు. ఈడు ఫూల్ రా అందుకే ఇలా చేస్తున్నాడను అనిపించవచ్చు. కానీ నీ ప్రయత్నాలను మాత్రం నువ్వు ఆపకూడదు. ఎప్పుడు ఆకలితో ఉండు. ఎప్పుడు కూడా ఇతరులకి ఫూల్ లాగే కనబడు. నీ ప్రయత్నాల్లో నువ్వు ఫూల్ లాగే కనబడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని ముందు ఫూల్ లాగే అనుకున్నారు. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టే ముందు వాళ్ళు చేసిన ప్రయోగాల్ని న్యూయార్క్ టైమ్స్ ఇలాంటి పెద్ద పత్రికలు అవహేళనగా శీర్షికలు రాశారు. అండ్ ఫోన్ గడ్డిపెట్టినటువంటి గ్రహం బెల్ కానివ్వండి, వాళ్ళ మీద కూడా నవ్వారు. ఏది పెద్ద పత్రికలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ పత్రికలు నవ్విని. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టే ప్రయత్నంలో వాళ్ళు ఎగరడానికి ప్రయత్నించినప్పుడు పత్రిక అవహేళనగా రాసింది ఏంటంటే, దే హ్యావ్ నో కామన్ సెన్స్. కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. ఏదైతే బరువుగా ఉంటుందో అది ఎగరలేదు అనే విషయం కూడా తెలియనటువంటి కామన్ సెన్స్ లేని జనాలు వీళ్ళు అని రాసింది. గ్రహాం బెల్ ఈ ప్రయోగాలు చేసేటప్పుడు అతను టెలిఫోన్ని కనిపెడతాడు. అతను ఏం చెప్పాడంటే, పసిఫిక్ మహాసముద్రానికి ఒకవైపు నుంచొని ఇంకో వైపు ఉన్న వ్యక్తితో నేను మాట్లాడతాను. ఇది అప్పుడు ఏం రాశారంటే, తన కంపెనీ యొక్క డబ్బుల్ని బాగా వేరే వాళ్ళు పెట్టుబడులు పెడతారనేసి ఎట్లా పడితే అట్లా కూస్తున్నాడు వీడు అనేసి రాశారు. కాబట్టి ఫూల్ లాగే కనిపిస్తారు. రైట్ బ్రదర్స్ ఫూల్స్ లాగే కనబడ్డారు. గ్రహం బెల్ ఫూల్ లాగే కనబడ్డాడు. ఆ రోజున అతను గనక చేయకపోతే ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి ఆ టోటల్ ఏదైతే మన చేతిలో మొబైల్ ఫోన్ టెక్నాలజీ అనేది క్రమేణా వచ్చిందే. కాబట్టి వాళ్ళందరూ ఫూల్ లాగా కనబడ్డారు. జిజ్ఞాస కలిగి ఉన్నారు. ఫూల్స్ లాగా ఉన్నారు. బట్ సాధించారు. మీరు కూడా అట్లానే స్టే హంగ్రీ అండ్ స్టే ఫూలిష్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అందరికీ నేను చెప్పిన ఈ 3 కథలు విన్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.